अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। మనం కిందటిసారి ఆభాసని నువ్వు వాస్తవం అనుకోబట్టి నీకు దుఃఖం కలుగుతోంది. ఏమ్మా, ఆభాసని వాస్తవమని అనుకుంటున్నావు, ఇది నిజం అనుకుంటున్నావు. నీకు నిజమేదో ఆభాస ఏదో తెలియకపోబట్టి సుఖము దుఃఖము వచ్చిందని నువ్వు బాధపడుతున్నావు. నిజంగా సుఖ దుఃఖాలు అనేవి లేవు. ఎందుకంటే సుఖ దుఃఖాలు విశేషణాలు, ఎప్పుడూ ఉండేవి కావు. నువ్వు ఎప్పుడూ ఉండేవాడివి. కష్టం వచ్చింది అంటే కష్టం ఎప్పుడూ ఉండదు కదా, అప్పటికప్పుడు వస్తుంది, అప్పటికప్పుడు పోతుంది. నువ్వు అప్పటికప్పుడు ఉండి అప్పటికప్పుడు పోయేవాడివా కాదు కదా, నువ్వు శాశ్వతమైన వాడివి. అందుకని అది ఆభాస అని అనుకుంటే అది ఎందుకు ఆభాస అయిందో మళ్ళీ చెబుతాడు. అంతవరకు కిందసారి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే సాధన చెయ్యి సాధన చెయ్యి అంటున్నారండి. సాధన ఎవడు చెయ్యాలి? జీవుడు చెయ్యాలా, జగత్తు చెయ్యాలా, ఈశ్వరుడు చెయ్యాలా? ఈ ముగ్గురులో సాధన ఎవడు చెయ్యాలి కదా? వినండి, జగత్తుకు బుద్ధి లేదు. బుద్ధి ఉందా దానికి? లేదు. ఎందుకని? అది జడం. అది కరెక్ట్. ఈశ్వరుడా, కొన్ని ఈశ్వరుని చేయమందామా? వాడికి సంపూర్ణ జ్ఞానం ఉంది కాబట్టి వాడికి ప్రయత్నం లేదు కదా. పరీక్ష పాస్ అయిన వాడు పరీక్ష కూర్చోవలసిన పని లేదు కదా. అసలు ఆ సబ్జెక్టే సంబంధం లేనివాడు పరీక్ష కూర్చున్నా లాభం లేదు, అంతే కదా. జగత్తు దానికి తెలివి లేదు, దానికి బుద్ధి లేదు. జగత్తుకు ఎందుకు బుద్ధి లేదు? అది జడం కాబట్టి. జీవుడు జగత్తులో నుండి శరీరమును లిమిటెడ్ చైతన్యాన్ని కలుపుకొని, జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే జగత్తులో నుంచి శరీరాన్ని తెచ్చుకున్నాడు. జగత్తులో నుంచి అంటే పంచభూతాల నుంచి శరీరాన్ని తెచ్చుకున్నాడు. లిమిటెడ్ చైతన్యాన్ని వాళ్ళ లోపలికి పెట్టుకున్నాడు. చైతన్యం లిమిటెడ్గా ఉంది. దీన్ని కలుపుకుని పారాణి వలె పైకి వచ్చినవాడు. అందుకే లిమిటెడ్ చైతన్యం అన్నప్పుడు మీకు సున్నం కొంచెం తీసుకుంటే చాలు, పసుపు చాలా తీసుకోవాలి కాదు. కానీ పసుపు ప్రకృతి అని చెప్పా మీకు ఇదివరకు కదా. సున్నం చేతనం, ఈ రెండు కలపడం వల్ల పారాణిలాగా వాడు పైకి వచ్చాడు. ఎవడు? వాడు జీవుడు. అంటే ఇప్పుడు జీవుడు ఎవరు చెప్పండి? శరీరమా? జీవుడు కాదు. లోపల చేతనమా? అది జీవుడు కాదు. మరి జీవుడు ఎవరు అంటే ఆ లోపల చైతన్యం అనే దాన్ని కలుపుకొని ఈ జడమైన శరీరాన్ని నేను అంటున్నాడు. వాడు జీవుడు. అవునా? అర్థమైందా? శరీరాన్ని నేనంటున్నాడు. నిజంగా నేనెవరు? లోపల ఉన్న చేతనం కదా. మనకందరికీ తెలుసు, మనకందరికీ అక్కర్లేదు. చిన్న పిల్లవాడు కూడా అది నేను, ఇది నాది అంటాడు.
శరీరాన్ని ఏమంటాడు? నాది అంటాడు కదా. మరి వాడు నాది అంటూనే మళ్ళీ ఇది నేనంటాడేమిటి? తిప్పలు ఏమిటంటే ఇది నేను అంటున్నాడు. ఇప్పుడు జీవుడు వాడు. ఎవడు జీవుడు? దీన్ని నేను అనేవాడు. పారాణిలాగా వాడు పైకి వచ్చాడు. కాబట్టి ఎవడు ప్రయత్నించాలి అంటే జీవుడే ప్రయత్నించాలి. జీవ జగదీశ్వరులలో జీవుడు ప్రయత్నం చేయాల్సిన వాడు. ప్రయత్నం ఎలా చెయ్యాలి అంటావేమో. ఏం చెయ్యాలయ్యా ప్రయత్నం అంటే? ఏం చేయమంటావు? కూర్చోమంటావా? ధ్యానం చేయమంటావా? ధ్యానం అంటే ఏమిటో నాకు ఇంకా తెలియదు, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు అనుకో. అందుకని వాడు ఏమనాలి? నువ్వు పరిమితమైన జ్ఞానాన్ని పరిపూర్ణంగా మార్చుకోవడమే నువ్వు చేయాల్సిన ప్రయత్నం. నువ్వు పరిమితమైన జ్ఞానంతో ఉన్నావు అంటే ఏదడిగినా నాకు తెలియదు అంటావు. నిన్నేమడిగినా నాకు తెలియదంట. ఏదో ఒక సబ్జెక్టు నువ్వు చదువుకొని ఉంటావు అనుకో, అది మాత్రం నాకు తెలుసు అంటావు. మిగిలినవన్నీ నాకు తెలియదు. ఏమడిగినా నాకు తెలియదు. ఎందుకు తెలియదురా? నేను అక్కడ లేనంటావు. ఎందుకు తెలియదు అంటే నేను అక్కడ లేను అంటావు. నువ్వు నిజంగా ఎవరివి? ప్రజ్ఞాన ఘనానివి. నువ్వు అంతటా ఉండవలసిన వాడివి, ఉంటున్న వాడివి. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే నీకు నీవు నేను లిమిటెడ్ అయిపోయినాను, నేను ఇంతవరకే ఉంటున్నాను. ఎవరన్నా ఎక్కడున్నారమ్మా మీరు అని నన్ను అడిగారనుకో, నేను వెంటనే ఏమంటే కర్నూలులో ఉన్నాను అంట. కర్నూలులో ఎక్కడున్నారు అని మళ్ళీ అడిగాడు అనుకో, కర్నూలులో ఆనందధామంలో ఉన్నాను అంట. ఇప్పుడు నేను నిజంగా కర్నూలులో ఉంటానా, ఆనందధామంలోనే ఉంటానా? మీరు ఆలోచించండి. మీరు కూడా అమ్మ మా అబ్బాయి పెళ్ళమ్మ ఇవాళ మీరు రండి అని పిలుస్తున్నారు. అమ్మ నేను అక్కడ కూడా ఉన్నాను అంటాను అనుకో, కాదమ్మా మీరు రావాలి, మీరు రావాలి అంటున్నారు. అంటే నన్ను ఏమనుకున్నారు మీరు? దేహమే నేనంటున్నారు. నీకు నేను చెప్తున్నది ఏమిటి? దేహమే మీరు కాదు అని చెప్తున్నా. మనం వింటున్న పాఠం ఏమిటి కదా. మరి మీరు మీతో పాటు నన్ను కూడా ఏం చేసేసారు? లిమిటెడ్ చేశారు. ప్రయత్నం ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే, ప్రయత్నం నువ్వు నాకేం తెలియదంటున్నావు, పరిమితమైన జ్ఞానాన్ని పరిపూర్ణంగా మార్చుకోవడమే ప్రయత్నం. నేను జ్ఞానము అని గ్రహిస్తే జ్ఞేయమైన ప్రపంచం ఎలా పోతుంది? సరేనండి మీరు చెప్తున్నారు కాబట్టి నేను జ్ఞానం అని అనుకుంటాను, కానీ ప్రపంచం జ్ఞేయం కదా. మీరే చెప్పారు కదా, నేను జ్ఞానము అనుకుంటే ప్రపంచం జ్ఞేయమైతే వెంటనే నేను జ్ఞాత అయిపోతానని మీరే చెప్పారు కదా. అటువంటప్పుడు నేను జ్ఞానము అని గ్రహిస్తే జ్ఞేయమైన ప్రపంచం ఎలా పోతుంది అని మళ్ళీ ప్రశ్నిస్తావు. నేను జ్ఞానమేనండి మీరు చెప్పినట్లుగా, ఈ ప్రపంచం నాకు లేకుండా పోతుందా? ప్రపంచం లేకుండా పోదు నాయన. ఎందుకని? ప్రపంచం కూడా నేను జ్ఞానం అని గ్రహిస్తే అది పోతుంది. ఎవరికి వాడు జ్ఞానం అని గ్రహిస్తే వాడికి వాడు లేకుండా పోతాడు. లేకుండా పోతాడంటే మనిషి కనపడకుండా పోతాడా? లేదు లేదు, వాడు ఆభాస అయిపోతాడు. అది నేను అనే స్ఫురణతో జగత్తును ఆభాసగా చూడు. నీ స్వప్నంలోని హిమాలయ పర్వతం మెళకువ రాగానే నీలోనే లయమవుతుంది కదా. నీ కల్లో హిమాలయ పర్వతాన్ని చూసావు, నీ మెళకువ వచ్చిన తర్వాత హిమాలయ పర్వతానికి వెళ్ళావు నువ్వు. నీకు మెళకువ వచ్చిన తర్వాత హిమాలయ పర్వతం ఏమైంది? అప్పుడు కనిపించింది అబద్ధమా? నిజంగా కనిపించింది. తెల్లవారిన తర్వాత ఆ హిమాలయ పర్వతం ఎక్కడికి పోయింది? నీలోనే కనిపించింది, నీలోనే లయమైంది. అట్లా అహం బ్రహ్మాస్మి అన్న మెళకువ రాగానే నీకు మెళకువ వస్తే ఏమై మెళకువ రావాలి? నేను బ్రహ్మ, నేను పరమాత్మని, నేను ప్రజ్ఞాన ఘనం అనేటువంటి మెళకువ నీకు వస్తే అప్పుడు జ్ఞేయ ప్రపంచం పోతుంది. నీవు నిద్రపోతూ ఉన్నప్పుడు ఉన్న హిమాలయ పర్వతం నీవు మెళకువ రాగానే ఎలా పోయిందో, నీకు కనిపిస్తూ ఉన్న ఈ జగత్తు
నీకు మెళకువ రాగానే, అంటే నీకు మెళకువ ఉంటే ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు మా లెక్కలో, నీకు మెళకువ రాగానే ఏమవుతుంది? పోతుంది. ఏమ్మా? అప్పుడు జ్ఞేయ ప్రపంచం లయమైపోతుంది, లేకపోతే జ్ఞేయ ప్రపంచం లయం కాదు. జాగ్రత్త అవస్థలో కనిపించినవన్నీ నీ సుషుప్తిలో లయం కాలేదా? స్వప్న ప్రపంచం జాగ్రత్తలో లయం కాలేదా? అలాగే తురీయంలో మూడవస్థల్లో చూసిన ప్రపంచాలు లయమైపోతాయి. జాగ్రత్తలో చూస్తున్నప్పుడే ఇవన్నీ ఆభాసలని చూస్తూ అభ్యాసం చేయమన్నాడు. తీవ్ర వైరాగ్యంతో అభ్యాసం చేస్తే ప్రపంచం ఆభాసాన్ని నీకే తెలుస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మీకు నేను జ్ఞానమా నేను ప్రజ్ఞనా అన్న ప్రశ్నకి ఇప్పుడు మీకు జవాబు కావాలి. ఎందుకంటే ఎవడికి వాడికి నేను జ్ఞానాన్నని తెలుసు. అప్పుడే చెప్పాను మీకు, నువ్వు ప్రజ్ఞ అని నీకు ఇప్పుడే చెప్పను అని కదా. ఇప్పుడు ప్రజ్ఞ ఎందుకు జ్ఞానం కాదో, జ్ఞానము ప్రజ్ఞ ఏమిటి తేడానో ఇప్పుడు చెప్తా. ఉన్నది అద్వైతం అంటే ఒకటే ఉండాలి, రెండు ఉండడానికి వీల్లేదు. అద్వైతం అంటే ఏమిటి? రెండవది లేదు. ఇప్పుడు మేమే మీకేం చెప్తున్నాం అంటే రెండు చెప్తున్నాం. ఏం రెండు చెప్తున్నాం? ఒకటి జ్ఞానము, ఒకటి ప్రజ్ఞ కదా. అయితే రెండు ఉన్నాయా అంటే లేదు, ప్రజ్ఞే జ్ఞానం, జ్ఞానమే ప్రజ్ఞ. మరి ప్రజ్ఞే జ్ఞానం అయితే దాన్ని ఒక మాటే చెప్పండి. మీరు మాకు రెండెందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారో ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు చెప్తా, వినండి. ఏమ్మా? ఒక మల్లె చెట్టు వేసుకున్నా నేను కదా, ఆ మల్లె చెట్టు పక్కన ఒక జాజి చెట్టు వేసుకున్నా. నా ఇష్టం, నాకు ఇంకా చాలా చోటు ఉంది, నేను అనేక రకాలైన మొక్కలు వేసుకుంటా కదా. ఏ మొక్క వేస్తున్నానో ఆ మొక్క దాని తాలూకు సంపదనే వృద్ధి చేస్తుంది కదా. మల్లె చెట్టు వేస్తే ఉల్లి పువ్వు పూస్తుందా? మల్లె పువ్వే పూస్తుంది కదా. మల్లె చెట్టు వేసాను. ఆ మల్లె ఏదైతే ఉందో నేను వేసిన మొక్క, అది భూమిలోకి వెళ్ళి మల్లె తాలూకు వాసన భూమిలో ఎక్కడుందో దాన్ని తెచ్చుకుంటుంది. ఒకే నేల. ఆ పక్కన ఉల్లి మొక్క కూడా వేశారు. జాజి మొక్క వద్దు, ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలని చెప్తున్నా. ఆ పక్కన ఉల్లి మొక్క కూడా వేశాను. ఇది కూడా వెళ్ళి ఆ భూమిలోనే ఉల్లి వాసననే తెచ్చుకుంటుంది. అర్థమవుతోంది కదా. అంటే భూమిలో వాసన అనేది ఉంది. అది మల్లె వాసననా ఉల్లి వాసననా కాదు. భూమిలో వాసన లేకపోతే ఆ మల్లె చెట్టుకి ఆ వాసన రాదు, ఉల్లికి కూడా ఆ వాసన రాదు. ఇప్పుడు ఈ మల్లె చెట్టు ఏం చేసిందంటే ఆ మల్లె వాసననే తీసుకొని వచ్చింది. ఎక్కడి నుంచి? భూమిలో నుంచి. దానికే తెలుసు మల్లె వాసన ఈ భూమిలో ఎక్కడ దాక్కుంది. అది మాత్రము అది తెచ్చుకుంటుంది. తెచ్చుకుని దాని లోపల దాచుకుంది, నిక్షిప్తంగా దాచిపెట్టుకుంది. ఎప్పటి వరకు? ఆ మల్లె తీగ వేసి ఆ ఆకులు కొమ్మలు కాడలు అన్నీ వచ్చి మొగ్గ వేసి మల్లె మొగ్గ అయ్యేదాకా దాని వాసనని లోపల దాచుకుంది. ఎప్పుడైతే ఆ మొగ్గ వికసించిందో కదా, అంటే అది విచ్చుకున్నదో వెంటనే దానిలో ఉన్న వాసన బయటికి వచ్చింది. భూమిలో ఉన్నప్పుడు దాని వాసన నిరాకారం. నిరాకారం అంటే అది మల్లె అని డిఫరెన్షియేట్ చేయడానికి నీకు వీల్లేదు. ఆకారం ఏ ఆకారం పొందలేదు. మల్లె మొగ్గ అంటున్నావంటే ఆకారం పొందింది. ఉల్లి మొగ్గ అంటున్నావంటే కూడా ఆకారం పొందింది. భూమిలో ఉన్నప్పుడు అది నిరాకారం. భూమిలో ఉన్నప్పుడు అంటే భూమిలో ఒక వాసన ఉంది, అది మల్లె మాత్రమే గ్రహించి లాక్కోచుకుంటుంది, ఉల్లి మాత్రమే గ్రహించి లాక్కోచుకుంటుంది. ఆ ఉల్లి వాసన అక్కడుంది, అది మల్లె ఉల్లి కాదు. అర్థమవుతోందా? ఏమ్మా? ఆ వాసనని తనలో దాచిపెట్టుకుంది. ఎప్పటిదాకా? అది వికసించేంత వరకు. ఏమ్మా? ఆ లోపల ఇప్పుడు వాసన వికసించి నీకు వాసన వచ్చింది. వాసన రాగానే నువ్వేమంటున్నావు అంటే మల్లె వాసన. ఎవరో మల్లె పువ్వులు
ఇక్కడెక్కడో మల్లె చెట్టు ఉందిరా అంటున్నావు, మల్లె పువ్వు వాసన, నువ్వు వాసనని గ్రహించావు. అంతకుముందు అది నిరాకారం. ఎప్పుడు? భూమిలో ఉన్నప్పుడు. ఎందుకంటే నిరాకారం ఎందుకు అంటే అక్కడ ఉన్నది కానీ నీకు కనపడదు. నీకు కనపడుతుందా? కనపడదు. ఎప్పుడు కనపడింది? మొగ్గలో నుంచి బయటకు వచ్చినప్పుడు. అది వాసనే కదా, మళ్ళీ వాసన అంటున్నావు. అక్కడ కూడా వాసనే ఉంది. అక్కడ నిరాకారమైన వాసన, ఇక్కడ సాకారమైన వాసన కదా. సాకారమైంది టెంపరీ, పర్మనెంట్గా లేదు. ఎందుకని? మల్లె చెట్టు ఉన్నప్పటికీ ఆ మల్లె చెట్టు ఆ వాసనని మొత్తం తీసుకోలేకపోయింది. చెట్టు వాసన వస్తుందా? చెట్టు ఆకులు తుంపి వాసన చూడండి, కాడ తుంపి వాసన చూడండి, వేరు తుంపి వేరే తీసుకొస్తోంది, వేరు తుంపి వాసన చూడండి, రాదు. మరి ఎవరు దాన్ని తీసుకొస్తున్నారు అంటే కేవలం మనస్సే తెస్తోంది. మనసు కాదు, పువ్వే తెస్తోంది. ఏమ్మా, మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నప్పటికీ, మన శరీరంలో అవయవాలన్నీ జడములే. అట్లా మల్లెలో కాండం జడం, ఆకు జడం, కొమ్మ జడం, మొగ్గ జడం, పువ్వు జడం. కానీ పువ్వులో వాసన మాత్రం చేతనం. అది ప్రజ్ఞానం బ్రహ్మ. ఏది ప్రజ్ఞానం బ్రహ్మ? భూమిలో ఉన్నది. అది మల్లెకైనా తన శక్తిని ఇస్తుంది, ఉల్లికి కూడా తన శక్తిని అట్లాగే ఇస్తుంది. పువ్వుకైనా, పులికైనా, మనిషికైనా, మొక్కకైనా, మొత్తం మందికి తన శక్తిని ఇస్తుంది. దాన్ని జ్ఞానంగా కన్వర్ట్ చేసుకున్నది విశేషం. దీని పేరు విశేషం. ఈ విశేషం ఎలా ఉంటుందో దాన్ని అలా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మల్లె వాసన, బుల్లి వాసన ఎట్లొచ్చిందో చెప్తా మీకు. ఒకే నేల మీద ఇక్కడ మల్లె మొక్క, ఇక్కడ ఉల్లి మొక్క వేశాను. ఒకే హోల్డర్లో అక్కడ నేను ఒక స్విచ్లు ఆన్ చేసి ఒక ఫ్యాన్కి కరెంటు, ఒక లైట్కు కరెంటు, ఒక గడియారానికి కరెంటు పెట్టాను. ఇవేం చేసినాయి? కరెంటు ఒకటే, అది నిరాకారం. అది వీటిల్లోకి వచ్చేటప్పటికి ఏమైంది? సాకారమైంది. అప్పుడు దీనిలోకి వచ్చిన కరెంటును విశేషమనం. ఒకే కరెంటు ఇక్కడ గాలి ఇస్తుంది, అక్కడ లైట్ ఇస్తుంది కదా. అట్లాగే ఆ మల్లె మొగ్గలో నుంచి మల్లె వాసన తెస్తోంది, ఉల్లి మొగ్గలో నుంచి ఉల్లి వాసన తెస్తోంది, వేప కాయలో నుంచి వేప చేదు తెస్తోంది, మామిడి పండులో నుంచి మామిడి వగరో పులుపో తీపో తెస్తోంది. అంటే ఇప్పుడు వగరు, పులుపు, తీపి అని కానీ, ఇది మల్లె వాసన, ఇది ఉల్లి వాసన అని కానీ, లేకపోతే ఇది వేప, ఇది మామిడి అని కానీ నీకు పర్టికులర్గా తెలిస్తే అది విశేషం. దాని ఒరిజినల్ రూపం సామాన్యం కదా. దాన్ని ప్రజ్ఞానం అన్నాం, దీన్ని ఆభాస అన్నాం. ఎందుకు ఆభాస అన్నారండి? మీరు ఈ జ్ఞానాన్ని ఆభాస అంటే ఎట్లాగంటే, ఈ ఆభాస నాకు పర్మనెంట్గా ఉండటంలా. మల్లె పువ్వులో నుంచి వాసన ఎంతవరకు వస్తుంది నీకు? ఒక పర్టికులర్ పీరియడ్. కాబట్టి మళ్ళీ తర్వాత ఏమైపోతుంది? నువ్వు కోసినా కొయ్యకపోయినా కదా ఆ చెట్టు మీద నుంచి రాలిపోతుంది. అంటే దాని లైఫ్ టైం 1 డే, నీ లైఫ్ టైం 100 years. అర్థమైందా? కాబట్టి విశేషానికి లైఫ్ టైం ఉంటుంది. అంటే లైఫ్ టైంకి ముందది లేదు, లైఫ్ టైం తర్వాత అది ఉండదు. ఈ మధ్యకాలంలో ఏముంటుందో దాన్ని విశేషం అనాలి. ఆ జ్ఞానమే ఇప్పుడు నీ దగ్గర ఉన్న జ్ఞానం. దీనికి ముందున్నది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఎక్కడుంది అంటే, నేను ఇక్కడ వేస్తేనే మల్లె చెట్టు పువ్వు వస్తుంది అని లేదు, అక్కడేసినా మొగ్గ వస్తుంది. అంటే ఏమిటి? నేలలో అంతటా ఏముంది? ప్రజ్ఞ ఉంది కదా. అట్లా ఇదంతా ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞ ఒక్కొక్కళ్ళల్లో ఒక్కొక్క రకంగా బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తుంది అంటే, నువ్వు ఏ విత్తనాన్ని అందులో పెట్టావో
ఆ విత్తన రూపంగా బయటకు వస్తుంది. మనిషి విత్తనాన్ని వేస్తే మనుషులు పుట్టుకొచ్చారు. ఆవు విత్తనాలు గేదె విత్తనాలు వేస్తే గేదెలు పుట్టుకొస్తున్నాయి. ఏమ్మా, ప్రజ్ఞ ఒకటే. మరి ఇప్పుడు దాని లక్షణం ఎట్లా మారుతోంది? ఆవు ఆవుగానే ఉంటుంది, గేదె గేదెగా ఉంటుంది, మేక మేకగా ఉంటుంది, దోమ దోమగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ప్రజ్ఞలో నుంచి జ్ఞానం అనే పేరుతో అది అదే తెచ్చుకుంది. అర్థమైందా? ఇంకా నీకేం చెప్పాడంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నాడు. నీ మనస్సే నీ బంధానికి నీ మోక్షానికి కారణం. శరీరంలో మనకి 24 తత్వాలు ఉన్నాయి. 24 ఉన్నాయి కదా, అవన్నీ కూడా పంచభూతాల నుంచి మనకు వచ్చినాయి. అందుకని దాన్ని ప్రకృతి అన్నాం. ప్రకృతి ప్రకృతిగా కనపడకుండా వికృతిగా కనపడుతోంది. మనకు వికృతిగా కనపడుతోంది ఏది? భూమి ఇక్కడుంది కదా, ఇది పృథ్వీ అంటున్నాడు. పృథ్వీ లక్షణం ఒక్కటి కూడా లేదు దీంట్లో. లేదంటారు ఏమిటండి? ఉంది కదా. అవునరా, ఇట్లా ఇట్లా నలుపుకో, కొంచెం కొంచెం మట్టి వస్తుంది కదా. అంటే ఏమిటి? ప్రకృతిగా అది మట్టి, వికృతిగా అది ముక్కు. దాన్ని ఏ పని, అది వివర్తం అంటాం దాన్ని. ఇన్ని ఇంద్రియాలు ఉంటే కదా. అట్లా మల్లెకి కూడా కాడ ఉంది, కింద వేళ్ళు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, తీగలు ఉన్నాయి. ఇన్నున్నప్పటికీ వాసన ఎందులో నుంచి బయటకు వస్తోంది? పువ్వులో నుండి మాత్రమే బయటకు వస్తోంది. అట్లా నీవు కూడా నీ బుద్ధి అనేటువంటి దర్పణంలో, అందుకే బుద్ధిలో ప్రతిబింబించిన చిదాభాస చైతన్యానికి ఆభాస చైతన్యం అది. ఇప్పుడు మల్లె వాసన ఆ ప్రజ్ఞానం బ్రహ్మని ఎట్లా తీసుకురాగలిగింది? ఆ మల్లె చెట్టు తన పువ్వులో నుంచే నీకు బయటికి తీసుకొస్తోంది. అంటే దేనిలో నుంచి ఇది బహిర్గతం అవుతోందో అది ఆ పేరుతో చలామణి అవుతోంది. ఇక్కడ మనకి బుద్ధి అనే దాంట్లో నుంచి బయటకు వచ్చింది. జ్ఞానం ఎక్కడుంది? అందుకే ఎవరే నీకు బుద్ధి జ్ఞానం లేదా అంటారు. బుద్ధిలో జ్ఞానం ఉంటుంది, చేతిలో జ్ఞానం ఉండదు, చెవిలో జ్ఞానం ఉండదు. జ్ఞానం ఎక్కడుంటుంది? బుద్ధిలో ఉంటుంది. అందుకనే మల్లె పువ్వులోనే ఉంది ఆ వాసన. నీ జ్ఞానంగా నీకు బయటికి వచ్చిందంటే అది విశేషం. ఇప్పుడు జ్ఞానము ప్రజ్ఞ రెండు ఉన్నాయా? అద్వైతమా ద్వైతమా? ప్రజ్ఞే బయటకు వస్తే అది జ్ఞానం అవుతుంది, లోపలనే ఉంటే అది ప్రజ్ఞ అవుతుంది. లోపల బయట కాదు, నిరాకారంగా ఉంటే ప్రజ్ఞ అవుతుంది. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు, జ్ఞానం బ్రహ్మ అనరు. అర్థమైందా? జ్ఞానాన్ని బ్రహ్మ అనరు, ప్రజ్ఞానం బ్రహ్మ. అర్థమైంది కదా. అందుకని దీన్ని ఎలా సాధన చెయ్యాలి అంటే, నువ్వు మల్లె వాసనని ఉల్లి వాసనని విడివిడిగా చూచినంతసేపు నీకు పరిమితమైనటువంటి జ్ఞానమే ఉంటుంది. ఈ మల్లె ఈ ఉల్లి అనే పేర్లు తీసేసి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నువ్వు అంతర్ముఖ సమారాధ్య లోపలికి వెళ్ళరా. దేని లోపలికి వెళ్ళమంటావు? ఆ చెట్టు లోపలికి, వేళ్ళ లోపలికి వెళ్ళు. నేనెట్లా వెళ్ళను? నేనెట్లా వెళ్ళమంటావు? ఆ చెట్టు అంతా నేలకు కింద ఉంది, నా కళ్ళకు కనిపించడం లేదు. ఆ వేళ్ళు అవి ఎట్లా నీళ్లు లాక్కోచుకుంటున్నాయో, ఎట్లా వాసన లాక్కోచుకుంటున్నాయో నాకు తెలియలేదు కదా. నీకు తెలియదు, నీ జ్ఞానానికి తెలుసు. ఏం తెలుసు? అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. ప్రజ్ఞ అట్లా అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి చెయ్యదు. ఎందుకని? అంతటా అది. ఇప్పుడు అద్వైతం అర్థమైందా? ఏంట్రా ఎప్పుడు చెప్తాడు రా? ఆ లేట్ కమర్స్కి అందరికీ ఏం చేద్దాం రా? జ్ఞానం. అందుకే మన ఏవ మనుష్యాణం, ఒరే నీకు బంధానికి నీ మోక్షానికి నీ మనస్సు కారణం.
ఎందుకంటే మనస్సులో నుంచే నీకు, మనస్సు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 కలిసి ఒకటే. ఏ పని చేస్తుంటే వాటికి ఆ పేర్లు పెట్టుకున్నాం. అర్థమైందా? అందుకని నన్ను ఏం చేయమంటావంటే, నువ్వు లిమిటెడ్గా చూడడం నేర్చుకుంటున్నావు. లిమిటెడ్గా చూసినప్పుడు లిమిటెడ్గా నేను జీవుడుగా నీకు కనిపిస్తా, అది జగత్తుగా కనిపిస్తుంది. ఇప్పుడు సాధన ఎవడు చెయ్యాలి? ఎవడికి చేతనం ఉందో వాడే చెయ్యాలి. చేతనం ఎవడికి ఉంటుందంటే జీవుడికే ఉంది, ఈశ్వరుడికి ఉందో లేదో మనకు తెలీదు. పైగా వాడికి సంపూర్ణ జ్ఞానం ఉంది అంటున్నాడు. సంపూర్ణ జ్ఞానం ఉండబట్టే వాడు ఇది నాది అని అంటలే. ఎవడు వాడు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇక్కడ ఎవడు? కుమ్మరివాడు. కుమ్మరివాడు ఈశ్వరుడు, కంసలివాడు ఈశ్వరుడు. ఎందుకని? వాడు తయారు చేసిన వస్తువు మీద వాడికి ఏమాత్రం భ్రాంతి లేదు. చేసేటప్పుడే ఇది నాది కాదు, ఎవడిదో నాకు తెలియదు కదా. ఆ జ్యువెలరీ షాప్కి వెళ్ళి చూడండి, ఎన్నో నగలు తయారై ఉంటాయి. ఆ నగలన్నీ ఎవడో ఒకడు చేస్తేనేనా వచ్చింది, ఎవడు చేయకుండా వచ్చినాయా? మరి ఆ చేసినప్పుడు ఇది ఫలానా వాళ్ళది అని చేశాడా? వాడు చెయ్యలే. అందుకని వాడు ఈశ్వరుడు. ఎవడు ఈశ్వరుడు? వస్తువుని నాది అని క్లెయిమ్ చెయ్యని వాడు ఈశ్వరుడు. ఆ నగని నువ్వు ఒకటి కొనుక్కోచుకుని ఇది నాది అంటావు, కాబట్టి నువ్వు జీవుడివి. ఏం నగని కొనుక్కొచ్చానండి? ఇదిగోనండి, ఇదే నా కాసుల పేరు, ఇది ఎవడి కాసుల పేరు? వాడికి. వాడి నాది, అందుకే దానికి నాది అని పేరు పెట్టావు. తయారు చేసిన ఈశ్వరుడు నాది అంటలే. ఆ ఈశ్వరుడి పోస్టునే వాడు తయారు చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు అని, వాడు పోషిస్తున్నప్పుడు ఇదంతా పోషణ చెయ్యాలి ఒకడెవడో. వాడే వర్షం కురిపిస్తాడు, వాడే సూర్యుడిని మండిస్తాడు, వాడే భూమిలో నుంచి పండిస్తాడు, ఏదో చేస్తుంటాడు. వాడికి నాకు అని వాడికి ఏమి ఉండదు. కానీ వీడికి మాత్రం నాది నాది అనే భావం ఉంటుంది. ఈ భావం నీకెక్కడ కలిగింది? ఎవరు కలిగించారు? నీ జ్ఞానం కలిగించింది. మల్లె చెట్టుకు పువ్వు పూసేంత వరకు అదేమంటలే. ఎప్పుడైతే పువ్వు పూసిందో చూడండి, ఆ పువ్వు దాని తాలూకు వాసనను ఏం చేసింది? మొత్తం స్ప్రెడ్ చేసింది. దానికి ఆకారం ఉందా? ఆకారం లేదు. కానీ ఏముంది? అది ఉన్నది అని తెలియజేస్తోంది కదా. అంటే దాన్ని ఏమనాలి? ఉన్నది అని తెలియజేయటాన్ని ఎక్స్పీరియన్స్. అది ఉన్నది అనేటువంటి దాన్ని ఎగ్జిస్టెన్స్, మళ్ళీ ఎగ్జిస్ట్ అవుతోంది, అది ఎక్స్పీరియన్స్ అవుతోంది. ఎవరికి? అయినప్పుడు దాన్ని ఏమంటానంటే, అది ఎగ్జిస్ట్ అవుతోంది అన్నప్పుడు దాన్ని అస్థి అనాలి. అది ఎక్స్పీరియన్స్ అవుతోంది అన్నప్పుడు అది భాతి. భాతి అంటే కనిపిస్తున్నది. సచ్చిత్తులుగా ఉన్నప్పుడు అది అస్థి భాతి కాదు. అందుకని ప్రతి పదము మీరు చాలా క్యాల్కులేటెడ్గా వాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు వాడవాకండి. నువ్వేం చెయ్యాలి అంటే, వీడిని చూసినప్పుడు వీడు అస్థి భాతి. ఎందుకని? వాడు ఉంటున్నాడు, వాడు కనిపిస్తున్నాడు. కనిపిస్తున్నాడు అన్నది మళ్ళీ జ్ఞానం ఎట్లా ఉంటుందో మీకు చెప్తున్నా. మల్లె పువ్వులో నుంచి పువ్వు అలాగే ఉంటుంది, దాని తాలూకు సువాసన వీడి ముక్కుకి వెళ్ళింది, వాడి ముక్కుకు వెళ్ళింది. ఏ మల్లె వాసన ఒక్కడికే వస్తుందా? వస్తుందా రాదా? అంటే అందరి దగ్గర స్ప్రెడ్ అయింది. నాకు చూపించండి మల్లె వాసన. అది నీ జ్ఞానం. నీ జ్ఞానం అర్థమైందా కదా. అది ఎట్లా పోతుంది అంటే, నీ దగ్గర మల్లెపువ్వు ఇప్పుడు నీ బ్రెయిన్ బాగా అర్థం చేసుకుంటారా. మీకు బాగా అర్థమైందనుకో ఇంకా మర్చిపోరు. వింటున్నప్పుడు బాగుంది అనుకుంటే మర్చిపోతారు కదా నీ దగ్గరికి. అందుకే మనస్సు మాత్రమే నీ బంధానికి, నీ మోక్షానికి కారణం. నీ మనస్సులో నుంచే
నీ జ్ఞానం బహిర్గతం అవుతోంది. ఎక్కడికి? అక్కడికి వెళ్ళినప్పుడు అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూపవ్యాప్తి లాక్కొచ్చుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ వస్తువు మీదకైనా అది ప్రయాణం చేస్తోంది. చూడండి, నీ జ్ఞానం కూలర్ మీదకి ప్రయాణం చేసి కూలర్ రూపం పొందింది. కూలర్ రూపం ఎట్లా పొందిందండి అని అనాలంటే, మళ్ళీ నీ ముక్కులోకి వెళ్ళి అది మాధురి వాసనగా మారింది. రితిక దగ్గరికి వెళ్ళి రితిక వాసన అది ఏముంటుంది? నాకు మల్లె వాసన వచ్చింది, నాకు వచ్చింది, నీకు రాలేదా? నాకు వచ్చింది. మరి మల్లెలో ఒక పువ్వులో ఉన్న వాసన దీనికి దానికి ఇద్దరికి ఎట్లా వచ్చింది? సాధన ఇది. కళ్ళు మూసుకుని కూర్చోవాకండి, సాధన చేయవాకండి. ఇది ఎప్పుడు రావాలి అంటే, ఎప్పుడు శుభేచ్ఛ కలిగిందో ఇమీడియట్గా నెక్స్ట్ విచారణ అనే భూమికలో ఇది రావాలి. ఏమోనండి, మాకు తెలీదు. మాకందరికి సమాధి అయితే వచ్చిందండి. ఏం సమాధి వచ్చిందిరా? సమాధి వస్తే నువ్వేం చేస్తున్నావురా కదా? నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నేను చాలా ధనవంతుణ్ణి అంటా. నేను ధనవంతుణ్ణి అంటే ఏం చెయ్యాలిరా చెప్పండి కొంచెం. ఎక్కడికైనా ఒక కాఫీ షాపుకు మనం నలుగురం వెళితే, నేను ధనవంతుణ్ణి కదా, నేనేం చేయాలి? ఒరే నాయన, బిల్లు నేను కడతా లేరా, మీరెందుకురా కట్టాలి అనాలి. ఎందుకని? మరి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే నేను ఆ పని చెయ్యాలి. లేదండి, నాకు సమాధి కూడా వచ్చింది అంటే నా దగ్గర చాలా జ్ఞానం ఉంది. కానీ విశేషం అంటే, సామాన్యం అంటే, ప్రజ్ఞ అంటే, జ్ఞానం అంటే ఇవన్నీ మాకు తెలియదండి. అవన్నీ అడగవాకండి, రామనాథం గారిని అడగండి, ఆయన చెప్తాడు. అది నీ దగ్గర డబ్బులు ఉన్నట్టు కాదురా నాయన. మరి నాకు డబ్బులు ఉన్నాయని నేను చెప్తున్నా కదండి, నాకు సమాధి వచ్చింది అని నేను అంటున్నా కదండి. అంటున్నావు ఎందుకని? శృత జ్ఞానం. దాన్ని ఏమంటాడంటే పరోక్ష జ్ఞానం. అంటే దేవుడు ఒకడు ఉన్నాడు, నేను నమ్ముతున్నాను, వాడెక్కడో ఉన్నాడు అని. కానీ దేవుణ్ణి నేనే అంటే ఎవరు? ఏ జ్ఞానమైతే ఇప్పుడు నా దగ్గర ఉందో ఆ జ్ఞానానికి మూలం నాకు ప్రజ్ఞ అని నాకు తెలిసిందో, ఇప్పుడు అర్థమైందా? ఆ ప్రజ్ఞ నేనే. ఇప్పుడు నువ్వు ధైర్యంగా మల్లె చెట్టు, మల్లె వాసన నేను ఆ భూమిలో నుంచే తీసుకున్నాను అని మళ్ళీ చెప్పలేదా? మల్లెకి మాటలు రావు కదండి. మాట రాక్కర్లే, దానికి నీ నోరక్కర్లే. ఈ వాసన ఎక్కడి నుంచి తెచ్చావే అని అడిగితే నేను ఆ భూమిలో నుంచి తెచ్చానంటుంది. ఇప్పుడు ఇంకా వినండి, మల్లె గురించి ఇంకా చెప్తా. పిచ్చిగా ఉందా? నిజంగా ఉంది. సత్యం కదురా కదా. నిన్న మల్లె పువ్వులు పూసినాయి అంటే సీజన్లోనే పూస్తాయి కదా. సీజన్లో అన్ని మల్లెపూలు వచ్చినాయి, రోజు మనం కోసుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం, అయిపోయింది. కొంతకాలం అయినాక మల్లె సీజన్ పోయిందమ్మా, ఇంకా మల్లె చెట్టు పుయ్యవు, ఈ సంవత్సరానికి పుయ్యవు. ఏదో 1 or 2 ఎక్కడైనా ఉంచే పూస్తుందేమో లేదు. నెక్స్ట్ ఇయర్ పళ్ళి పూస్తాయి కదా. నెక్స్ట్ ఇయర్ పూసేటప్పుడు కూడా ఈ మల్లె ఈ వాసననే తీసుకొస్తుంది, వేరే వాసనని కాదు. ఈ మల్లెలో ఒక కొమ్మ కోసి కదా ఇంకో ఊళ్ళో ఎక్కడో పెడితే ఆ ఊళ్ళో నుంచి కూడా ఆ నేలలో నుంచి సేమ్ వాసన తెస్తుంది కదా. అందువల్ల ఒక సంవత్సరంలో మల్లెపూలన్నీ పూసి అయిపోతే ఒకసారి ప్రజలందరూ పుట్టారు, సృష్టి అయింది, ప్రళయం అయిపోయింది. ఎందుకంటే దానికి 1 year, దానికి లైఫ్ టైం కదా. చెట్టుకు లైఫ్ టైం అది, అంటే అది పూలు పూసే టైం. అది సృష్టించింది పూలను. సృష్టించిందంటే ముందు లేవు, ఇప్పుడు వచ్చినాయి, తర్వాత పోయినాయి కూడా. అది పోయిన తర్వాత ప్రళయం వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఒక సీజన్లో పుయ్యనప్పుడు ఏమైంది? ప్రళయం వచ్చేసింది. తిరిగి పునః సృష్టి ఆరంభమైంది. అప్పటి వరకు నేలగానే ఉంది.
ఆ నేలలో నుంచే మళ్ళీ లాక్కొచ్చింది. ఏమి లాక్కొచ్చింది? కిందటి సంవత్సరం మల్లె పువ్వు ఎలాగైతే మరి ఆ నేలలో ఎక్కడుందో నాకు తెలియదు. ప్రజ్ఞానం బ్రహ్మలో నుంచి ప్రతి బ్రెయిను జ్ఞానాన్ని తీసుకొస్తోంది. మరి నా మొక్క ఎప్పుడు పెట్టాను? నా మొక్క చెప్పానే, నేను ఎప్పుడు పెట్టాను? పసుపుని సున్నాన్ని కలిపి నేనెప్పుడు పారాణిగా బయటికి వచ్చాను? పారాణి రామరూపాలు ఎప్పుడు ధరించింది కదా. అప్పుడు ఏమైంది? ప్రజ్ఞానం నుంచి సేమ్ జ్ఞానం లాక్కొచ్చింది. కాబట్టి ప్రజ్ఞానంలోంచి వచ్చే జ్ఞానం అంజనకు వచ్చిన జ్ఞానం అదే, సుష్మకు వచ్చిన జ్ఞానం అదే, మాధురికి వచ్చిన జ్ఞానం అదే. అవునా కాదా? ఏమ్మా, దాని జ్ఞానం వేరు, దీని జ్ఞానం వేరా? జ్ఞానం ఒకటే కదా. మరి ఎందుకండి ఇట్లా వేరువేరుగా ఉన్నాయి? నా తెలివి వేరు, నీ తెలివి వేరు అని అంటున్నాం కదా మనం. ఒకడికి ఒక తెలివి, ఒకడికి ఒక తెలివి, ఇంకోటికి ఇంకో తెలివి లేదు. ఆ తెలివిని వాడు వాడుకుండే విధానం. కరెంటు ఒకలాగే వచ్చింది, వీడు ఎల్ఈడి బల్బు పెట్టాడు, వాడు 0 వాట్ బల్బు పెట్టాడు, వీడు 60 వాట్స్ పెట్టాడు, వాడు 40 వాట్స్ పెట్టాడు కదా. ఎందుకండి అది అట్లా వెలుగుతోంది, ఇది ఇట్లా వెలుగుతోంది అంటే అది కరెంటు కాదా? ఇది కూడా కరెంటు కాదా? అంటే అన్ని జ్ఞానాలు ఒకటే. నువ్వేం చేస్తున్నావంటే ఈ 3 ఎక్కువ చేసుకుని జ్ఞానాన్ని తక్కువ చేసుకుంటే నీకు దేని మీద అన్నిటికీ 3రా. మీరు నమ్మినా నమ్మకపోయినా, నన్ను తిట్టుకున్నా సరే కదా. అన్నిటికీ 3 చెబుతారు, ఈ 3 వద్దంట. మరి ఆ 3 వద్దనుకోవాలరా? జ్ఞానాన్ని వద్దనవాకండి కదా. ఇప్పుడు చూడండి, 1వ క్లాస్లో మనం చేరే రోజున మనకి సేమ్ జ్ఞానమే ఉంది కదా. పెద్ద గాలే ఆ జ్ఞానం 1వ క్లాసులో చేరే. ఒక్కొక్క సంవత్సరం మనం పెరిగే కొద్దీ మనం మళ్ళీ ప్రజ్ఞలో నుంచి జ్ఞానం లాక్కోచుకుంటున్నామా? లేదు, లాక్కోచుకు రావటం లేదు. ఎందుకండి? ప్రజ్ఞలో నుంచి మన్ని కట్ చేసేసారు. ఎప్పుడు చేశారండి? మా అమ్మ దగ్గర నుంచి నా పేగు కట్ చేసేసారండి, వేళ్ళు కోసేసామండి ఆల్రెడీ. అప్పటి వరకు నాకు ఎంత జ్ఞానం ఉందో అంతేనండి. మరి ఏం చేస్తున్నావురా నాయన? ఎవ్రీ ఇయర్ దాన్ని నేను సానబట్టుకుంటున్నాను. సానబడితే ఏమవుతుంది? లోపల ఉన్న జ్ఞానం బయటికి వస్తుంది. కాబట్టి జ్ఞానం నీ లోపలే ఉంది. నా లోపల ఎప్పుడు ఉంది, ఎట్లా ఉంది? నీ లోపల ఆభాస జ్ఞానం అనేది నీ బుద్ధి ఎప్పుడు అద్దం ఎప్పుడు పెట్టానో ఇమీడియట్గా అద్దంలో బొమ్మ పడింది. ఎక్కడి నుంచి పడింది? ఇంతకుముందు మీకు ప్రజ్ఞానంలో నుంచి జ్ఞానం ప్రతిబింబంగా పడింది అని చెప్పారు. ఇప్పుడు బింబ ప్రతిబింబాలు ఏవి అంటే ప్రజ్ఞానఘనం నేల బింబం, మల్లె పువ్వులో ఉన్నటువంటి వాసన ప్రతిబింబం. అట్లాగే ఆ కరెంటు బింబం, ఫ్యాన్లో ఉన్నది ప్రతిబింబం, లైట్లో ఉన్నది కాదా అండి ప్రతిబింబం. బింబంలాగా ఉండాలి కదండి, బింబంలాగా ఉండదండి. ఎందుకంటే అది నిరాకారం, ఇది సాకారం కదా. బంగారం ఎలా ఉండాలండి? నెక్లెస్లో ఉన్నప్పుడు నెక్లెస్ లాగే ఉండాలి, కాసుల పేరులో ఉన్నప్పుడు కాసుల పేరులాగే ఉండాలి. మరి బంగారం కదండి, బంగారం బంగారంగా ఉండాలి, ప్రజ్ఞానం ప్రజ్ఞానంలాగా ఉండాలి కదా. ఎందుకు ఉండదండి చెప్పండి? అది ఎందులో ప్రవేశిస్తే ఆకారం పొందుతుంది. అది ఎందులో ప్రవేశిస్తే ఆ ఆకారం పొందుతుంది. ఎందుకంటే నిరాకారమైన దానికి ఏ ఆకారమైనా పొందగలిగిన సామర్థ్యం ఉంటుంది. నీరు నిరాకారం, నీళ్లు ద్రవాకారం కదా అంటారు మీరు. దానికంటూ ప్రత్యేకంగా ఒక ఆకారం లేదు కదా, ద్రవరూపం కదా అంటారు. నీరుని
మనం ఏ బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ బాటిల్ ఆకృతి పొందుతుంది. నీ జ్ఞానం అలాంటిది. ఎవరిలోకి చేరి కళ్ళల్లోకి చేరితే కంటి ఆకృతి పొంది చూపుగా మారుతుంది, చూస్తుంది. చెవిలోకి వెళితే వింటుంది, ముక్కులోకి వెళితే వాసన చూస్తుంది, నోట్లోకి వెళితే రుచి చూస్తుంది కదా, చేతుల్లోకి వెళితే తిప్పుతుంది, మాట్లాడుతుంది కదా, సైగలు చేస్తుంది, ఏమైనా చేస్తుంది. ఎందుకని అంటే నిరాకారం అంటే ఆకారం లేనిది అని అనవాకండి. ఏ ఆకారమైనా పొందగలిగిన సామర్థ్యం దానికి ఉంటుంది. పరమాత్మకి ఏం శక్తి ఉంది? అందుకే ప్రజ్ఞాన ఘనం అన్నటువంటి పరమాత్మ ఏ ఆకారమైనా పొందగలడు. ఏ ఆకారమైనా అంటే వాడు చీమగా మారగలడు, చీమ దోమ ఏమిటరా మళ్ళీ విశేషాలు, అన్ని విశేషాలు వేరువేరుగా ఉంటాయి. అందుకని విశేషాలను గ్రహించాలంటే అది ఇది కాదు, ఇది అది కాదు, ఒకటే మెటల్ డిటెక్టర్ దగ్గర పెట్టేసుకోండి. విశేషాలు ఏమిటి అంటే అది ఇది కాదు, ఇది అది కాదు, మైకు కెమెరా కాదు, గ్లాసు టేబుల్ కాదు కదా, ఫ్యాను లైట్ కాదు కదా, ఈ దండ ఆ మనిషి కాదు, మీ ఇష్టం. అంటే ఇవన్నీ విశేషాలు. అప్పుడు జ్ఞానాలు విశేషాల, మళ్ళీ క్వశ్చన్ వేసుకోండి. జ్ఞానాలు విశేషాల కాదు, జ్ఞానం ఒకటే. జ్ఞానం విశేషం, ప్రజ్ఞ సామాన్యం. ఇప్పుడు సామాన్యం విశేషం అర్థమైందా? 92వ ప్రశ్న ఇక్కడ ఏం చెప్తున్నా, ఎందుకు చెప్పానంటే మీకు ఇది నీ స్వప్నంలో హిమాలయ పర్వతం మెళకువ రాగానే నీలోనే లయమవుతుంది కదా, అట్లా అహం బ్రహ్మాస్మి అన్న మెళకువ రాగానే, అహం బ్రహ్మాస్మి అన్న మెళకువ నీకేమిటంటే నేను ప్రజ్ఞానం బ్రహ్మని అది తెలిస్తే హేమా జ్ఞేయ ప్రపంచం ఇప్పుడు జ్ఞేయమైనటువంటిది ఇది కదా, ఆ వాసన భూమిలో నుంచి వచ్చింది అని నీకు అర్థమైతే మల్లె పువ్వులో నుంచి వాసన వచ్చినా ఇది మల్లె వాసన అనవు, ఇది నీకు ఎందుకంటే అంతర్వ్యాప్తి నువ్వు తెలుసుకున్నావు. ఇది మెళకువ రావడం అర్థమైందా? మెళకువ వచ్చి ఏమైంది నీకు? ఇప్పుడు నువ్వు నిద్రపోవట్లే, గేటు దాడితే నిద్రపోతావు. ఎందుకని? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావంటే, ఈ క్షణంలో నువ్వేమనుకుంటున్నావంటే నా జ్ఞానం ఉంది కదా, నా జ్ఞానం ప్రజ్ఞలో నుంచి వచ్చింది కదా, ఇది ఆభాస, అది వస్తువు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నీకు ఇప్పుడు దేహస్ఫురణ ఉండదు, అహం బ్రహ్మాస్మి అన్న స్ఫురణే ఉంది, కాబట్టి నీకు మెళకువ వచ్చింది అంటున్నా. లేదండి నాకు రాలేదండి, సమాధి అంటూ నాకు రాలే. ఇంకా సమాధి వేరే లేదురా నాయన, నీకు వచ్చిన సమాధి అబద్ధం, ఇది నిజం. ఎందుకంటే నువ్వు సమాధి వచ్చిందని నీకు నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు తెలిసిందా? ఒక్కసారి నీకు ప్రజ్ఞ అని తెలిస్తే మళ్ళీ నువ్వు నేను దేహాన్ని, నేను ఇంద్రియాలని అని నువ్వు అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఒకసారి నిర్ధారణ చేసుకున్నావు కదా, మళ్ళీ నేను ఇట్లా అనుకుంటున్నానేమిటి, నేను అది కదా అనిపిస్తుందా అనిపించదా? అట్లా ఒకసారి 2 సార్లు చిన్నపిల్లవాడు నడిచేటప్పుడు ఏం చేస్తాడు? కింద పడుతుంటాడు, మళ్ళీ లేస్తుంటాడు, మళ్ళీ కింద. ఒక్కసారి నడకొచ్చిన తర్వాత ఇంకా వాడు పడడు. పడితే ఈసారి ఆర్థోపెడిక్ దగ్గరికి పోవాలి, ఈసారి పడితే అది. అప్పుడు పడితే అక్కర్లేదు. చూడు, ఏ పిల్లవాడు కింద పడి వాడికి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేసామని ఎవ్వడు చెప్పడు. మనం అందరం ఎన్నిసార్లు కింద పడి మళ్ళీ వచ్చిన వాళ్ళమే. కానీ మన తల్లిదండ్రులు మన ఎప్పుడూ తీసుకెళ్ళి ఏ ఆపరేషన్లు చేయించలే. ఇప్పుడు పడితే కానీ ఇది చేసేవాడు ఇంకెక్కడా దొరకడు. ఇప్పుడు ఆపరేషన్, కింద పడితే ఆపరేషన్ చేయలేడు. ప్రజ్ఞానం బ్రహ్మ తెలుసుకోండి. ఇప్పుడు అర్థమైందా? జాగ్రత్తలో చూస్తున్నప్పుడే, మీకు అందరూ కనపడుతున్నప్పుడే, మనం మామూలుగా అయితే ఇది గౌణాత్మ,
నేను మిథ్యాత్మ కదా. మిథ్యాత్మ అంటే ఏమిటి? నే జీవుణ్ణి, అది నాకు జగత్తు. ఎందుకు దానికి గౌణాత్మ అని పేరు పెట్టానంటే, నాకు చూడగానే ఏమనిపిస్తోందంటే, మాధురి చాలా మంచి పిల్ల, నాకు చాలా సహాయం చేస్తుంది. ఏం మంచి దానికి చేస్తున్నావు అంటే, నీ నాదికి దాది ఏదో చేసి పెడుతున్నది. అంటే నువ్వు నాదైపోయి దాన్ని కూడా నాదిగా చూడటం నేర్చుకున్నావు. నీకు సహాయం చేయలేదనుకో, చాలా చెడ్డ పిల్లరాది అంటే నువ్వు దాని గుణాన్ని చూస్తున్నావు. అప్పుడు గౌణాత్మ అయింది. నీకు ప్రజ్ఞానం బ్రహ్మ నువ్వు అని నీకు తెలిస్తే, నాకు తెలిసింది కదండి అంటే, వాడు కూడా అట్లాంటి వాడే కదా. అప్పుడు నీకు ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? వాడు కనపడతాడు. వాడు కనపడితే నీకేమనిపిస్తుంది అంటే, ఎన్ని మల్లెపూలు కనిపించినా షాపులో అంగట్లో వాడు ఇన్ని మల్లెపూలు పోసుకుంటాడు. ఈ మల్లెలన్నీ కూడా నేనే మల్లె వాసనని చూశానో అదే కదా. అనిపిస్తుందా? అనిపించదా? అంటే నా దగ్గర ఏ జ్ఞానం ఉందో, ఏ జ్ఞానంతో నేను పని చేస్తున్నానో, ఏ జ్ఞానం నన్ను జీవుడిగా అనిపిస్తున్నదో నాకే అదే జ్ఞానం అక్కడ కాత్యాయనిగా, అక్కడ వసుధగా నాకు కనపడుతుంది. ఆ జ్ఞానానికి నేను కాత్యాయని అని ఎందుకు పేరు పెట్టాను అంటే, ఆ జ్ఞానానికి లైట్ అని పేరు పెట్టా. ఆ కరెంటుకి, ఈ కరెంటుకి నేను ఫ్యాన్ అనే పేరు పెట్టాను. అర్థమైందా? ఇంతకంటే వేదాంత ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అన్న శాస్త్రం. ఈ ఒక్కటి తెలిస్తే నీకు సమస్తం తెలుస్తుంది. ఈ ఒక్కటి తెలిస్తే సమస్తం ఎట్ట తెలుస్తుంది? నీకు సమస్తం తెలుస్తా, ఎందుకంటే సమస్తం ఇందులోనే ఉంది. ఏమిరా తెలియదా? వాళ్ళు ఒక్కొక్కళ్ళని చూసుకుని, అనిత ఇట్లా, హరి ఇట్లా అని అట్లా ఒక్కొక్కళ్ళని లెక్కేసుకుంటావా కదా. వాళ్ళు ఎంతమందికి అనిపించినా వీళ్ళందరూ ఎవరంటే, ఆ అంగట్లో పూల బజార్లో అంగట్లో వాడు ఆ పెద్ద ఇన్ని పువ్వులు పోసుకున్నాడు. అందులో ప్రత్యేకంగా ఈ పువ్వుని ప్రేమించనా, ఈ పువ్వుని ప్రేమించద్దా? నేను 1 కిలో పువ్వులు కొనుక్కోవాలనుకున్నాను అనుకో, వెంటనే వాడు ఇట్లా తక్కెడ పట్టుకుని ఇట్లా పువ్వులు పోస్తా, హే ఈ పువ్వులు పోయేవాకు, ఇవి పోయి అని అంటావా? అంటావుట్రా? ఎందుకను? అన్ని పువ్వులు ఒకటేనని నీకు తెలిసింది, అందుకని నువ్వు అంటలే. ఇక్కడ అన్ని పువ్వులు ఒకటేనని నువ్వు తెలుసుకోవటంలే. ఇదేం కష్టం ఉందిరా? కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఇది చాలా తేలికనా, ఇది చాలా కష్టమైన పని. ఏమిరా చెప్పండి రా. సుసుఖం కర్తుమవ్యయం అన్నాడు. చాలా తేలిక అర్జున, ఎందుకంత డిఫికల్ట్ అని ఫీల్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నాకు కూడా అర్థం కావట్లే. అంటే ఇప్పుడు నేను కృష్ణ పరమాత్మను అయిపోయినా కాబట్టి నాకు అర్థం కాలేదు. మీరు ఇంకా అర్జునుడుగా ఉంటే మీకు అర్థం కాదు. మీరు కూడా కృష్ణ పరమాత్మ అయిపోండి కదా, మీకు అర్థమై. ఇప్పుడు ఇందులో చెప్పండి, ఎవరికన్నా ఇండివిజువల్గా ఒక ప్రత్యేకత ఉందా? అందరూ ఆ జ్ఞానంతోనే పనిచేస్తున్నా. పోనీ ఎవడన్నా నా జ్ఞానం లేదని అంటారా కదా? నా జ్ఞానం లేదండి అని చెప్పండి. జ్ఞానం ఉంది మీకు. అయితే మా జ్ఞానం మీ జ్ఞానంలాగా ఎందుకు పనిచేయదు? అది నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అదే అడుగుతాడు. 92వ ప్రశ్న అర్థమైందా? ఇవన్నీ ఎల్ఎన్ రాజు గారు నన్ను అడిగిన ప్రశ్నలు, నేను ఆయనకి ఇచ్చిన జవాబులు. చూడండి వాడు ఏం చెప్పాడంటే, జాగ్రత్తలో చూస్తున్నప్పుడే, ఇప్పుడు జాగ్రత్తలో మనం అందరం చూస్తున్నప్పుడే ఇవన్నీ ఆభాసలని చూస్తూ అభ్యాసం చేయమన్నాడు. అభ్యాసం ఏమిటి అంటే అది కదా. తీవ్ర వైరాగ్యంతో అభ్యాసం చేస్తే, తీవ్ర వైరాగ్యం ఎందుకు అంటే, నాదికే ఈ 3 కానీ నేనుకు 3 అక్కర్లేదు. కానీ మనం అందరం ఏమంటున్నాం అంటే, నేనుకే ఈ 3 కావాలంటున్నాం. ఈ 3 ఎవరికి కావాలరా? నాదికి. అవునా కాదా? నేను
అక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఒక 10 సెంట్లు స్థలం కొనుక్కున్నాను అనుకోండి, కాసేపు అని రాస్తాడంటే వాడు నా పేరు రాస్తాడు, ఫలానా పేరు గల ఆవిడ, ఫలానా పేర్లు ఇంకెవరన్నా పెట్టుకుంటారేమో అందుకని వైఫ్ ఆఫ్ అని పెడతాడు నా ముఖాన్ని. ఎందుకంటే నాది నా అవునురా సన్ ఆఫ్ అంటే వాడి కొడుకే వీడు, ఇంకోడెవడు కాదు. వాడి కొడుకు అయింది, వాడికి భార్య అయింది, నా శరీరమే కానీ నేను కాదు. కాబట్టి ఇప్పుడు ఆ 10 ఎకరాల స్థలము కొనుక్కున్నవాడు ఎవడు అంటే నాది కాదు, నాది జడం కదండి, వాడు ఎందుకు కొనుక్కుంటాడండి, నా నేనును కొంచెం చేర్చుకున్నాడు కదా, కాస్త సున్నం కలుపుకున్నాడు కదా. అది మీకు ఇట్లా చెప్తే అర్థమవుతుంది. ఇంకా ఇట్లా కూడా అర్థం కాలేదంటే ఇక మీ కర్మ, ఇంకెవడేం ఏం చేయలేడు. ఇక చక్కగా వెళ్ళటమే. ఆ గేటు తెరుస్తాడు, వచ్చి బాబు చక్కగా నడిచిపోండి, అక్కడ తుంగభద్ర రెడీగా కనపడుతుంది, దూకడమే అంతే. ఏంటండి లాభం మమ్మల్ని ఇట్లా తుంగభద్రలో దూకమని చూస్తున్నారు అంటే, నాయన ఇప్పటి వరకు నీకు తెలిసి ఇంతవరకు సాధన చేసి ఆనందధామానికి వచ్చావు కదా, ఇంకా మిగిలింది నీకు తెలియలేదు కదా, నాకు తెలియదు అంటున్నావు కదా, అందుకని అక్కడ పోయి ఇది నాది వదిలేస్తే నెక్స్ట్ నాదిని ఇది తెలుసుకునేట్టుగా వాడు పుట్టిస్తాడు. అందుకని పోరా నాయన. ఈ నాదితో ఉండగా నాకు తెలియలేదు అని నువ్వు అన్నావు కాబట్టి నేను నిన్ను సాగు అంటలే. దీంతోనే తెలుసుకోరా, దీంతోనే తెలుసుకోమన్నాడు. ఎందుకు మనిషి అయినావు కదరా, నీకు మానవ జన్మ వచ్చిందా రాలేదా కదా. మానవ జన్మ వచ్చిన తర్వాత నీ ధర్మం ఏమిటి? బహూనాం జన్మ నామ అంతే జ్ఞానవాన్. జ్ఞానం కలిగింది నీకు వస్తుంది. మాం ప్రపద్యతే, నన్ను పొందగలవు నువ్వు కదా. మరి నిన్ను పొందితే చాలా కాదు. వాసుదేవ సర్వమితి, ఇదంతా వాసుదేవుడే. వాసుదేవుడు అంటే వసతి దివ్యతి, అంతేగాని వాసుదేవుడు అంటే కృష్ణ పరమాత్మ కాదు. ఇదంతా వసతి దివ్యతి, ఇదంతా ఏమైంది? వసతి అది సత్తు ఉన్నది, దివ్యతి ప్రకాశిస్తున్నది. ఎట్లా ప్రకాశిస్తున్నదిరా? అది ఉంది అంటే అస్థిలాగా ఉంది, అది ప్రకాశిస్తోందంటే భాతిలాగా ప్రకాశిస్తోంది. అంటే అస్థి భాతి అంటే విశేషం, అస్థి భాతి అంటే విశేషం. సచ్చిత్ అంటే సామాన్యం. సచ్చిత్తు అస్థి భాతి రెండు ఉన్నాయా అండి? రెండు లేవు నాయన, ఉన్నది ఒకటే. అందుకని నువ్వు అస్థి భాతిగా చూసినా అది సచ్చిత్తే అనుకో, ఆభాసగా చూస్తూ నిజం అది వస్తువు అనుకో, ఇంద్రధనస్సుగా చూస్తూ అది సూర్యరశ్మి అనుకో, పాముగా చూస్తూ అది తాడు అనుకో. ఎప్పుడు అనుకోమంటారండి? నీకు చీకట్లో అది తాడు కనిపించకుండా పాము కనిపించింది, దీపం పెట్టి చూపించాను. ఇప్పుడు దీపం పెట్టి చూపించినట్టే కదా. ఒకసారి మీకేం నిశ్చయమైంది? నేను ప్రజ్ఞాన ఘనం అని నిశ్చయమైంది. అంటే ఒకసారి మీకు పామును తీసేసి తాడును చూపెట్టాను కదా. తర్వాత ఆ తాడు అక్కడే పడింది, ఎవడు తీసేయలే. ఇంకా మళ్ళీ నువ్వు చూస్తే నీకు అది పాముగా కనిపిస్తుంది, కానీ నీకు మనస్సులో పాము లాంటి భయం వచ్చిందా? ఈ ప్రపంచం నీకు ఆ భయం రాదురా. లేకపోతే ఈ ప్రపంచం నిన్ను భయపెడుతుంది. ఎందుకు భయపడుతుంది? ద్వితీయ ద్వై భయం భవతి అని శాస్త్రం చెప్పింది. రెండోది ఉన్నదని చూస్తే భయం పుడుతుంది. నేనే ఉన్నానంటే నా జ్ఞానమే ఉంది, నేను జ్ఞానంగా ఉన్నాను కదరా. నా జ్ఞానమే ఉంది అని చూస్తే నన్ను నేను భయపెట్టుకోవడం ఏమిటి? గదిలో నేను ఒక్కడిని ఉండి అమ్మో నాకు భయం వేస్తోంది అంటానా? అంటారు కదండి, ఒక్కళ్ళే ఉంటే భయం వేస్తోంది.
ఎందుకంటారంటే నేను ఒక దయ్యాన్ని ఊహించుకుంటా, నా మనస్సులోనే నేను ఒక దయ్యాన్ని ఊహించుకుంటా, అందుకని నా ఊహే నాకు భయం. అది మళ్ళీ ఇంకొకసారి చెప్తా నీకెందుకు భయం పుడుతుందో. అసలు ఎంత బాగా చెప్పిందో మన శాస్త్రం ఎంత గొప్పదో, మన ఋషులు ఎంత గొప్పవాళ్ళో, వాళ్ళు ఎంత మహానుభావులో. మన కోసం మనం పుట్టను కూడా లేదు, ఎప్పుడో మనం పుడతామని, మనకి ఇటువంటి సందేహాలన్నీ వచ్చి మనకి తీర్చేవాడు లేకుండా పోతాడని కదా, ఎంత ముందుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసి మనకి ఇన్ని విషయాలు చెప్పారంటే అసలు వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. ఎన్ని నమస్కారాలు పెట్టినా చాలా, అవునా కాదా? అది వీడు అడుగుతున్నాడు మళ్ళీ, ఎందుకంటే వీడి పాపం ఏం తెలియదు, ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. ఏమడిగాడంటే, నేను ఈ ప్రపంచాన్ని ఆభాసాన్ని ఎందుకు చూడలేకపోతున్నా, ఏమిటి నా ప్రాబ్లం? మీరు ఎంత చెప్తున్నా నాకు ఇది ఆభాసగా కనిపించడం లేదండి, ఇది నిజంగానే కనిపిస్తోంది. 93వ ప్రశ్న. చిన్న చిన్న ప్రశ్నలే కదా, ప్రశ్నలు చాలా చిన్నవి. లింకు కూడా ఉంది. నేను ఎందుకు చూడలేకపోతున్నాను? విశేష జ్ఞానంతో ఎంత చూచినా జగత్తు విశేషంగా కనబడుతుంది. నువ్వు నేనెందుకు చూడలేకపోతున్నాను అంటే నేను చూడలేకపోతోంది, నాదైన నేను చూడలేకపోతోంది కదా, నాదైన నేను చూడలేకపోతోంది, నేనైనా నేను చూడగలుగుతోంది. ఇప్పుడు మీకు నేనైనా నేను, నాదైన నేను ఇద్దరిని చూపిస్తా చూడండి. నేనైనా నేను ప్రజ్ఞాన ఘనంలోకి వెళ్ళి అందులో నుంచి జ్ఞానం తెచ్చుకున్నాను అని ఒప్పుకుంటున్నది. మీ అందరి జ్ఞానం ఒప్పుకుందా ఒప్పుకోలేదా? ఇది ఒప్పుకోవటంలే. ఇదేమంటోందంటే, ఎదురుగా నాకు మాధురి కనిపిస్తోంది, వసుధ కనిపిస్తోంది, హరిప్రియ హరిప్రియని, మాధురిని, వసుధని నువ్వు చూసినంతసేపు నువ్వు ప్రజ్ఞాన ఘనంలోకి వెళ్ళలే. నీ బ్రెయిన్, నీ కెమెరా అటు తిప్పు, అది కనపడుతుంది. కెమెరాని ఇటు తిప్పావు, నువ్వే కెమెరాని ఎటు తిప్పుతున్నావో నువ్వు అర్థం చేసుకోరా, నీకు తెలిసిపోతుంది. అందుకే శాస్త్రం ఏం చెప్పింది, దృష్టి జ్ఞానమయం కృత్వ. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే నీకు ప్రపంచమంతా బ్రహ్మమయంగా కనిపిస్తుంది. నీ దృష్టిని జీవమయం చేసుకుంటే ఎదురుగా నువ్వు జీవుడిగా అయిపోతే వాడు జీవుడు కనపడ్డా కదా. ఎట్లా కనపడతాడండి అంటే, నేను పెద్ద దొంగను అనుకోండి, లేకపోతే నేను పెద్ద తాగుబోతున్నాను అనుకోండి. నేను ఈ ఊరు కొత్తగా వచ్చా, నాకు ముందే తాగుడు అలవాటు ఉంది, నేను ముందే పెద్ద దొంగవాడిని, అంటే దొంగతనాలు చేసి నేను జీవితం గడుపుతున్నాను అనుకో. నాకు మిమ్మల్ని చూడగానే మీలో నాలాంటి వాడెవడో నాకు తెలిసిపోతుంది. తెలుస్తుందా తెలియదా? నిజం చెప్పండి. ఎవడైనా పరిచయం చేయాలా, వీడు దొంగవాడేనండి, మీలాంటి వాడే, వీడు ఎందుకు అంటే నువ్వు ఎలాంటి వాడివో నీకు తెలుసు. నువ్వు మోసం చేసేవాడివో, దొంగతనం చేసేవాడివో, తాగుబోతు వాడివో, మంచివాడివో నీకు తెలుసు కదా. ఈ ప్రపంచాన్ని నీ కళ్ళద్దాలతో చూస్తే సేమ్ అట్లాగే కనిపిస్తుంది. అంటే వాడిలో కొంచెమైనా ఆ గుణం ఉంటే నీకు వాడు అట్లే కనిపిస్తాడు. అటువంటి వాళ్ళతోనే నీకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అందుకే చెప్తాడు, ఒరే నీ స్నేహితుడు ఎవడో చెప్పరా, నువ్వెట్లాంటి వాడివో నేను చెప్తానంటాడు. నీ స్నేహితుడు ఎవడో చెప్పరా అంటే నువ్వు ఎట్లాంటి వాడివో నేను చెప్తా. ఎట్లా చెప్తున్నావు? నాకు స్నేహితుడు ఎవడు ఉంటాడు? నాలాంటి వాడే ఉంటాడు. నేను ఈ ఊరికి కొత్త కావచ్చు కదా, నేను ఈ ఊరికి వచ్చాను అంటే నేను వెతుక్కుంటా, ఎట్లాంటి వాడిని వెతుక్కుంటాను. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ పాఠం చెబుతారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, ఎప్పుడైనా దొంగవాడు తప్పించుకుని పోతే, దొంగవాడు జైల్లో పెట్టారు ఒక దొంగవాడిని,
వాడు పోలీసుల కన్నుగప్పో ఏదో చేసి మొత్తానికి గోడలు దాటో ఏదో మోసం చేసో మొత్తానికి జైలు నుంచి తప్పించుకున్నాడు. జైలు నుంచి ఖైదీలు తప్పించుకోకూడదని ఏం లేదు కదా. తప్పించుకున్న వాడిని అంటే ఇంత ప్రపంచంలోకి వెళ్ళిపోయినాడు వాడు. వాడిని ఎట్లా పట్టుకుంటారు? ఆ పోలీసులకి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. ఎట్లా పట్టుకోవాలి అంటే మీరు చెప్పండి, ఎట్లా పట్టుకుంటావు? వీడు దొంగలాగా కాదురా, ఆ దొంగవాణ్ణి ఏదో ఒక కేసు మీద వాళ్ళు పట్టుకొచ్చింటారు కదా. అంతకుముందు వాడికి దొంగతనం కేసో లేకపోతే ఏదో తాగిన కేసో లేకపోతే ఇంకేదన్నా ఏదో ఒక పని ఏదన్నా చెడ్డ పని చేయకపోతే వాడిని ఎందుకు పట్టుకొస్తారు? ఆ కేసులో వాడి తాలూకు వాడి క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు తప్పించుకుపోయింది ఆ చోట్లకు గనక వెళ్ళి వాడు వెతికినట్లయితే ఖచ్చితంగా అక్కడ దొరుకుతాడు. దొంగవాడిని ఎక్కడ వెతకాలరా మీరు అంటే, దొంగవాడు కాదు, ఖైదీ. వాడిని ఖైదీ అనాలి. దొంగ ఎట్లా అంటాడు? కాన్విక్ట్ అంటాడు, ఖైదీ. తప్పించుకుపోయిన ఖైదీని ఎలా వెతకాలరా అంటే, వాడికి ఏం అలవాట్లు ఉన్నాయో ముందు నువ్వు తెలుసుకోవాలి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకుంటారు వాడి హ్యాబిట్స్ ఏంటి అని. వాడు తాగుబోతు వాడైతే చక్కగా తాగే కళ్ళు కాంపౌండ్కి వెళ్తే వాడు దొరుకుతాడు. వాడు బంగారం దొంగతనం చేసి అంగళ్ళల్లో అమ్ముకుని అటువంటిది కేసు మీద వచ్చి ఉంటాడు అనుకో, చక్కగా షరాబ్ బజార్కి వెళితే వాడు అక్కడ దొరుకుతాడు. అది అర్థమైందా? ఇట్లాంటి వాడివైతే అటువంటి వాళ్ళు నీకు దొరుకుతారు. వీడు దొంగవాడై వెళ్ళక్కర్లే, తెలుసుకోండిరా. ఒట్టుట్టిగా మాట్లాడవక్కర్రా. భగవంతుడి శబ్దాన్ని మనకు ఊరికే ఇచ్చాడు మన భావాన్ని వ్యక్తం చేయటానికి. నీ భావాన్ని సరైన ఛానలైజ్ చేసి వ్యక్తం చేయి. అందుకని చెప్తున్నాడు విశేష జ్ఞానంతో. 93వ ప్రశ్న. విశేష జ్ఞానంతో ఎంత చూసినా జగత్తు విశేషంగానే కనపడుతుంది. ఎందుకని నీ కెమెరా అటువైపు తిప్పావు. ఇందా నుంచి మన కెమెరా ఎక్కడ తిప్పాము? ప్రజ్ఞాన ఘనంలో పెట్టాం కదా, నిరాకారంలో పెట్టాం. అక్కడి నుంచి ఎన్ని సాకారాలు వచ్చినా అవన్నీ నిరాకారాలే. అంటే నీ ఆలోచన అదే ఉంది. ఎవరికైనా నేను కాదు అని అనిపించిందా? అనిపించదు. ఎందుకని? నువ్వు అదే. అది విశేష జ్ఞానం అంటే దేహమే నేను అనే జ్ఞానం కదా. సామాన్య జ్ఞానం నీకు కలిగితేనే నీ దేహంతో పాటు జగత్తు కూడా ఆభాసగా కనిపిస్తుంది. నేను విశేషాన్ని, నేను దేహాన్ని అని అనుకుంటున్నంతసేపు, అంటే మనం అందరం అట్లాగే అనుకుంటాం. నేను అంటే ఎవరు? దేహమే నేను. అమ్మా నేను అక్కడ లేను. ఏంద్రా ఈ మాట మాట్లాడు? నేను మాట్లాడలేదమ్మా. వెంటనే అంటాడు నేను అంటే నీ దృష్టిలో నాదే నేను. నీ అసలు నేను ఎప్పుడో బ్యాక్గ్రౌండ్కి పంపించేశావు. వాడిని ముందుకు రానియవు అసలు. ఆనందధామంలోనే వాడిని నాయన కాస్త రారా ముందుకే అంటే వాడు అప్పుడప్పుడు వస్తుంటాడు. మళ్ళీ వాడిని వెనక్కి నెట్టి పంపిస్తారు. ఎప్పటికప్పుడు ప్రతి క్లాస్లో వాడు ముందుకు వస్తూనే ఉన్నాడు ఫోర్ ఫ్రంట్కి. కానీ మళ్ళీ వాడిని ఏం చేస్తున్నావు? నేను బ్యాక్గ్రౌండ్లో ఉండరా, నేను ఇప్పుడు నా పని చేస్తా చూసుకోవాలి కదా. మీలో నేను ఎక్కడుంటాడో, నాది ఇది ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడో చెప్తా వినండి. ఏదైనా ఒక చెడ్డ పని చేద్దామని మీరు అది చెడ్డ పని అంటే మీ నాదికి ఉపయోగపడే పని. మీ నాదికి ఉపయోగపడే పని ఏదైనా ఒకటి చేద్దాం అనుకోండి, వెంటనే నేనుగాడు లోపల నుంచి ఒరే అది తప్పురా, అది జైవాకురా అంటాడా అనడా? ఖచ్చితంగా అంటాడు. అప్పుడు మనం ఏమంటామంటే వాడిని ఒరే నువ్వు నోరు ముసుగుపడు, నేను ఇప్పుడు వ్యవహారం చేస్తున్నా, వేదాంతం వేరు వ్యవహారం వేర్రా, నువ్వు మాట్లాడవా, వెనక్కి పోతావా చంపమంటావా వాణ్ణి? మరి చంపొద్దు లేదా, నేను చచ్చిపోతే నువ్వు చేస్తావురా. ఎవడి దగ్గర ఉన్న నేనుగాడు అస్సలు సైలెంట్గా ఉండడు.
నాది ఏ తప్పు పని చేస్తున్నా ఎవడికి వాడు చూసుకోండి, ఇంకోడెవడో చెప్పడు మీకు. లోపల నుంచి వాడు మాట్లాడతాడు. ఆ తప్పు పని చేయడం వల్ల నీకు రాబోయే కష్టాలు కూడా వాడు చెప్తాడు నీకు. ఏ భాషలో? కానీ వాడి భాష నీకు అర్థమవుతుంది, ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే నాది చెయ్యకూడని పనిని వాడు చెప్తాడు. నాది ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుందనుకో, వాడు అప్రిషియేట్ చేస్తాడు. అవునరా ఈ పని చెయ్యరా అని చెప్తాడు. అంటే వాడి వాయిస్ లోపల ఉంది, నువ్వు వాడి వాయిస్ని నోరు మూయిస్తున్నావు, షట్ యువర్ మౌత్ అంటున్నావు. వాడు 2 సార్లు చెబుతాడురా, తర్వాత నాకెందుకురా వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అంటాడు. ఇప్పుడు కర్మను అనుభవించేదెవడు? నాదిగాడే. కర్మ చేసిన వాడెవడు? నాదిగాడే. మరి నాది కర్మ చేస్తూ ఉంటే నేనున్నవాడు సాక్షిగా చూసినట్లయితే కర్మఫలం వాడు అనుభవించక్కర్లా. కానీ మనం అట్లా చెయ్యం కదా. నేను పని చేయడానికి కావలసిన శక్తి నేను నుంచే తీసుకోవాలి. పని చేస్తున్నది నాది. నాకు ఇష్టమైనట్టు నేను చేస్తా, అంతే. నేను ఇష్టమైనట్టు, నాదికి ఇష్టమైనట్లు చేస్తూ ఉంటే నేను మాత్రం ఊరుకోకుండా లోపల నుంచి అంటూనే ఉంటాడు. వాడిని ఎంత నువ్వు బ్యాక్గ్రౌండ్కి పంపించినా వాడు అంటూనే ఉంటాడు కదా. ఆలోచించండి, అంటున్నాడా అంటలేదా, వాడికి వాడు గుర్తించండి రా. అయినా వాడిని లోపలికి పంపించేస్తారు. మీరు మాట్లాడవకరా, సైలెంట్గా కూర్చో, మేమేదో చేసుకుంటాం మా పని. ఏదో చేసుకుంటామని పని చేసి రేపు అనుభవించేటప్పుడు ఏమంటాడంటే వాడు మళ్ళీ దెప్పి పొడుస్తాడు లోపల నుంచి. ఒరేయ్ నేను ఆ రోజే చెప్పాను, మీకే అనిపిస్తుంది చూడండి. అవును నేను ముందే అనుకున్నాను. మరి అనుకుంటే ఎందుకు చేశావు? ఎవరిని బ్యాక్గ్రౌండ్కి పంపిస్తున్నావో, ఎవరిని ఫ్లోర్ ఫ్రంట్కి తెచ్చావో అర్థం చేసుకోరా, నీకే అర్థమవుతుంది కదా. నీవు విశేషాలనే చూస్తున్నావు. విశేష లక్షణాలు నీకు చెప్పాను కదా, మర్చిపోయావా? విశేషాలు ఒకటి మరొకటి కాలేవు. గోడ కుర్చీ కాదు, కుర్చీ కంచం కాదు, కన్ను చెవి కాదు. వీటన్నిట్లో ఒక సామాన్యం దాగి ఉంది. విశేషాలన్నిట్లో ఒక సామాన్యం దాగి ఉంది. గోడ ఉంది అంటావు, కుర్చీ ఉంది అంటావు, కన్ను ఉంది అంటావు, నిప్పు ఉంది అంటావు, నీరు ఉంది అంటావు. వీటిలో ఉంది అన్నది కామన్ ఫ్యాక్టర్. అంటున్నావా లేదా? గోడ అనకుండా గోడ ఉంది అంటావేమిటి కదా. ఆ ఉంది ఏమిటి అంటే అది ఎగ్జిస్ట్ అవుతోంది, అది ఉన్నట్టు నాకు తెలుస్తున్నది కదా. ఆ ఉండడము గోడగా ఉంది. ఆ ఉండడం అంటే సత్ ప్రపంచంగా ఉంది. ఇందులో కష్టమే ఉందిరా, ఎందుకు ఒప్పుకోవురా? ఆలోచించు. అమ్మా అంత పెద్ద ఆలోచన చేయమంటారా? ఏం చేద్దాంరా, ఆలోచించక మనం చేయాల్సిన పని ఏమిట్రా? ఆ మూడిటి గురించి అయితే బాగా ఆలోచిస్తావా? వీళ్ళ వాటి గురించి అయితే ఆలోచించవా? అదేమో నిజమట. ఇంట్లో వాళ్ళందరి కోసము అన్నీ కొంటారట. ఎవరు? యజమాని. వాడి కోసం వాడు ఏం కొనుక్కోట. ప్రతి యజమాని అంతేట. ఎందుకని? నాకెందుకులే, నిజంగా నాకెందుకులేని ఆలోచించండి. అందరికీ అన్నీ చేసి పెడతాండి అమ్మ, కానీ అమ్మకు కావాల్సింది మాత్రం నాకెందుకులే, మీరందరూ తింటే చాలరా, మీరందరూ ఉంటే చాలరా, వీళ్ళు ఉండక్కర్లే, వీళ్ళు ఉంటేనే వాళ్ళు ఉండాలి. ఎవడికి వాడికి మీకే తెలుసు ఎవరు మీరు ఫ్యామిలీ రన్ చేస్తున్నారో. అంటే ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ
హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరున్నారో వాళ్ళు ఏ పండగ వచ్చినా వాళ్ళ కోసం ఏమన్నా కొనుక్కున్నారా? ఎవరి కోసం కొన్నారు? అందరి కోసం. అందుకని నేను అనేవాడికి నిజంగా నేనుకి ఏం అక్కర్లే. మరి ఎవడి కోసం కావాలి? నాది కోసం కావాలి. నాది నీకు ఒక నాదే ఉందనుకుంటున్నావేమో. నీకు ఒక నాది నీ శరీరం, ఇంకొక నాది నా భార్య, ఇంకొక నాది నా కొడుకు, ఇంకొక నాది నా కూతురు. నా నాదులు ఎన్నైనా. అమ్మో, ఇదంతా నా ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీకంతా నేను కొంటానండి. నాకు అక్కర్లేదు. నాకెందుకండి? ఎవరైనా ఈ మాట అంటున్నారా అంటలేదా? ఆలోచించుకుంటారా? మరి ఎందుకురా ఆ నేనున్నట్లు ఆ నేను అంత నిరాదరణగా వదిలి పారేసావు? వాడే కదురా అంటున్నవాడు. నాకు కావాలి అని ఎప్పుడైనా మనం ఏమన్నా కొనుక్కుంటామా? ఎవరికి కావాలని కొంటాం? అన్నీ కొనేది నాది కోసం. అంటే వాడి ఫ్యామిలీ ఇది, దీని ఫ్యామిలీ ఇంకా ఇవి, వీళ్ళందరూ. అమ్మో, వాడికి ఫ్యామిలీ ఏది? ఎంత బాగుందర్రా, బాగలేదా? మన కథ మన యథార్థ రూపం చెప్తుంటే లోపల ఒక రకంగా బాధ కలుగుతోంది. అరే, ఇన్నాళ్ళు బట్టి మనం ఇట్టాడు తప్పుడు పనులు చేశామా అనిపిస్తోందా? అనిపించట్లేదా? రెక్టిఫై చేసుకుంటారా చేసుకోరా అన్న తర్వాత సంగతి. బట్ ఈ పనంతా అంటే మన తప్పుని మనకే చెప్తోంది శాస్త్రం. అది మరి ఇది చదివితేనే అర్థమవుతుందో, మరి నేను చెప్తే అర్థమవుతుందో నాకు తెలియలే. పుస్తకం మరి మీకు ఇంతకుముందే ఇచ్చేసా కదా, మరి చదివితే అర్థం కావాలి కదా. చదవలేదనండి రా, అర్థం కాలేదనవాకండి. చదవలేదు, చదివితే అర్థమయ్యేది. అసలు చదివితే ఇప్పుడు అర్థం కాలేదనుకోవే, అర్థం కాకపోతే మళ్ళీ చదవండి, అర్థమవుతుంది. ఎందుకంటే అర్థం కానంత విషయాలు ఏం లేవు అందులో. అందులో సింపుల్ లాంగ్వేజ్. మీరు మామూలు మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నాను అవే రాశాను. చదవలేదనండి. కంప్లీట్గా ఈ పుస్తకం అంతా ఒక్కసారి చదివిన వాళ్ళు చెయ్యొద్దంటారా? అదో ఆ తల్లి ఒకటి, ఇద్దరు, ముగ్గురు నలుగురు ఎత్తారు. 2-3 సార్లు చదివిన వాళ్ళు అసలు ఉండరు. ఇంకా ఎట్లా అర్థమవుతుందర్రా? మీరే ఆలోచించండి. ఇంతమందిలో ఈ పుస్తకం మీకు ఇచ్చి 22 రాశాను. 22, ఇప్పుడు 24, 22 ఫిబ్రవరి, జూను సంథింగ్, జూన్ 24 జూన్ కూడా అయిపోయింది. 2 సంవత్సరాల 3 నెలలు అయింది, 2 నెలలు అయింది కదా. మనం ఇప్పుడు ఇంకా 93వ ప్రశ్నలో ఉన్నాం. మరి మనకు ఎందుకు అర్థం కాలేదు అంటే మనం చదవలేదు. అది పరీక్ష ఎందుకురా పాస్ కాలేదు అంటే చదువుకోలేదు. ఊరికే కాలేజీకి వెళ్ళాను, కూర్చున్నాను కదా. మరి ఏం చేస్తున్నారు అంటే గోళికాయలు ఆడుకుంటున్నారు, లేకపోతే ఇదేదో ఫోన్ ఉంటుంది కదా, దీంట్లో సెల్ ఫోన్ పెట్టుకుని లెక్చరర్ పాఠం చెబుతుంటే ఈ పని చేశాను. అందుకని నాకు తెలియదు, నేను పరీక్ష పాస్ కాదు. సబ్జెక్ట్లో లోపం లేదు, మన అటెన్షన్లో లోపం. ఏమ్మా, ఉంది అన్నది కామన్ ఫ్యాక్టర్. ప్రతి దాంట్లో ఉంది, ఉండాలి. చివరికి ఈ దండ కూడా, మాల కూడా ఉంది అనే అనాలి. ఎందుకని అంటే లేదు అనేది అసలు లేదు. ఈ ప్రపంచంలో లేదు అన్న ప్రశ్న లేదుట, ఉంది అన్న ప్రశ్న ఉంది. నా భావో విద్యతే భావో, నా సతో విద్యతే భావో, నా భావో విద్యతే సదా.
ఉన్నది అన్న పదార్థం ఉండకుండా పోవడానికి వీల్లేదు, లేదు అన్న పదార్థం ఉండడానికి వీల్లేదు అన్నాడు భగవద్గీతలో. నా సతో విద్యతే భావో నా అభావో విద్యతే. ఊరికే శ్లోకం చదవకండి, అర్థం చేసుకుని చదవండి. నా సతో, ఎక్కడైతే ఉన్నది ఉన్నది అని అంటున్నావో ఆ ఉన్నది అంటానికి నా అంటానికి వీల్లేదు. ఉంది అంటే లేదు అన్నట్టు చెప్తావురా. లేదు అన్న పదార్థం ఏదైతే ఉందో అది ఉండడానికి వీల్లేదు అనేది ఎవరు? అస్థి, సత్. సత్ అంటే ఉనికి. ఉనికికి ఉండికి తేడా ఉంది, మీరు వినండి. ఉనికి అంటే ఉండటం, పరమాత్మకు ఉండటం అనేది లక్షణం. ఉంది అన్నామంటే విశేషం అయిపోయింది. అది ఎంత జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోండి. ఉంది అంటే అస్థి అయిపోయింది, ఉండటం అంటే సత్ అయిపోయింది. ఉండడం అనేది వాడి లక్షణం, ఉండటం ప్రకాశించడం అనేది పరమాత్మ లక్షణం. దాన్ని సత్ చిత్ అనాలి. అది ఒక వస్తువు కాదు. ఆ సత్తని ఒక్కసారి ఉన్నది అని చెప్పినప్పుడు, ఉండడం అనేటప్పుడు లేకపోవడం అనేది ఎట్లా వస్తుంది కదా? ఉండడం అనేదే పరమాత్మ అయినప్పుడు వాళ్ళందరూ దేవుడు లేడు దేవుడు లేడంటే అసలు ఉండడం అనేదే వాడి లక్షణం రా. వాడు లేకపోవడం ఎట్లొస్తుంది రా అని అడగండి. నా అస్థి అంటున్నాడు వాడు. ఆస్తికులు నాస్తికులు అంటే అర్థం ఏమిటి? ఆస్తికులు అంటే ఉందన్నవాడు, నాస్తికులు అంటే లేదన్నవాడు కదా. ఉంది అని చెప్తున్నాడంటే లేదు అని వాడు అంటున్నాడంటే మరి వాడు నాస్తికుడు. ఈ ప్రపంచంలో చాలా మంది నాస్తికులు ఉన్నారు కదండి, వాళ్ళందరూ లేదు 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 అంటున్నారు కదండి. దేవుడు లేడు దేవుడు లేడు లేదు. ఒరే అస్థి అని నువ్వు ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నావు అంటే నువ్వు కేవలం నమ్మకం మీద చెప్తున్నావు. నువ్వు ఇట్లా తెలిసి ప్రజ్ఞానం బ్రహ్మ తెలిసి అదే జ్ఞానంగా వచ్చిందని తెలిస్తే నువ్వు అస్థి ఉండే లేదా అని నీకు అనిపిస్తుందా? ఎందుకంటే నువ్వు లేవని చెప్పాలి కదా. దేవుడు లేడు అని చెప్పాలంటే ముందు నేను లేను అని చెప్పిన వాడికే దేవుడు లేడనేటువంటి అధికారం ఉంది. నువ్వు ఉన్నావా లేవా అని అడిగితే ఏమంటావురా? ఉన్నానంటావు. ఆ ఉన్నాను అన్నది నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజ్ఞలో నుంచి వచ్చింది అది కదా. ఎవడైనా నేను లేను అంటాడు పిచ్చోడు. పిచ్చోడు కూడా అన్నాడు. పిచ్చివాడు కూడా నేను లేను అని అనడు. నేను ఉన్నాననే అంటాడు. నేను పిచ్చోడుగా ఉన్నానంటాడు. ఒకవేళ నేను తాగినవాడుగా ఉన్నానంటాడు కదా. నేను ధనవంతుడుగా ఉన్నానంటాడు. ఇవన్నీ నా అడ్జెక్టివ్స్, నా విశేషణాలు కదా. కానీ నేనున్నాను గంటల్లో అస్సలు తేడా లేదు. అన్నిట్లో ఏదైతే ఉంది అంటున్నావో అది లేకుంటానికి నీకు అధికారం లేదు. ఏమ్మా? అది సత్. బంగారం గొలుసుగా ఉంది అన్నట్లు అదే ఉనికి వేరు ఉంది వేరు. ఉంది అన్నావంటే విశేషణం అయిపోయింది, విశేషమైపోయింది. విశేషణం కాదు, విశేషం. ఉనికి అన్నావంటే సామాన్యంగా ఉంటుంది. ఉనికి ఎలా ఉంది అంటే కుర్చీగా ఉంది. పరమాత్మ ప్రపంచంగా ఉన్నాడు అని అర్థం చేసుకో. అలా సత్సామాన్యాన్ని సద్విశేషాన్ని గుర్తిస్తే, సత్సామాన్యం సద్విశేషం రెండూను గుర్తించగలిగితే జగత్తు లయమైపోతుంది. నాకు జగత్తు కనపడకుండా పోతుందా అని అడిగాడు కదా వాడు. జగత్తు ఎప్పుడు లేకుండా పోతుంది? సత్సామాన్యాన్ని సద్విశేషాన్ని. సద్విశేషాలు శరీరాలు. ఈ శరీరాలన్నీ ఎట్లొచ్చినాయి? నాకు ప్రకృతి నుంచి వికృత రూపం పొందినాయి, అంతే కదా. ప్రకృతిలో నుంచే వచ్చాయి. మీకు పంచకోశ విచారణ చెప్పినప్పుడు
శబ్దస్పర్శ రూపరస గంధాలన్నీ వాటి తన్మాత్రలు కదా, అవే నీకు ఇంద్రియాలుగా తయారైనాయి అని చెప్పాం కదా. ఇది వికృతం, అది ప్రకృతి. ఇప్పుడు ఉన్నది అని నేను చూస్తున్నది అంతా కూడా వికృత రూపం. దీని ప్రకృతి నాకు తెలిసినప్పుడు ప్రకృతి లేదు అని నేను అనటానికి వీల్లేదు. అప్పుడు ఈ మనుషులందరూ అంతకుముందు వీళ్ళు ఎట్లా కనపడుతున్నారు? నాకు నామరూపాలుగా కనపడతారు. ఇప్పుడు నాకు ఎట్లా కనపడతారు? ఉనికిగా కనపడతారు కదా, ఉండడంగా కనపడతారు. అప్పుడు ప్రపంచం ఏమైపోతుంది? ప్రపంచంగా నువ్వు చూస్తున్నంతసేపు ప్రపంచం కనపడుతుంది. నువ్వు సద్రూపంగా చూస్తున్నప్పుడు సత్తే కనపడుతుంది, అంటే ఉనికే కనపడుతుంది. నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదా, అంతేకాని ప్రపంచం లేకుండా పోదు. ఇప్పుడు మనం ఏం చేసాము? కనపడుతున్న దాంట్లోంచి సత్తును మాత్రం వెతుక్కున్నాం. సామాన్యంగా సద్విశేషాన్ని మార్చుకున్నాం మనం, అవునా? సామాన్యంగా ఎట్లా మార్చుకుంటానండి నేను అంటే ఏం కష్టం లేదు. కాసుల పేరు తీసుకెళ్ళి అంగట్లో నేను అమ్మడానికి వెళ్ళా కదా, వాడి చేతికి కాసుల పేరు ఇచ్చేసా. నాయన, ఈ కాసుల పేరు నేను అమ్మదలుచుకున్నాను అని చెప్పా. ఎవడికి? ఆ షాపు వాడికి. వాడు వెంటనే కాసుల పేరును చూడడు. నేను అమ్మదలుచుకున్నది ఒక్కసారి ఉరిపిడి రాయి మీద ఇట్లా చూసి ఇది వాడికి 22 క్యారెట్స్ అవునా కాదా అంతే చూసుకుంటాడు. కాసుల పేరు అంతా చూడక్కర్లా. ఏం చేస్తాడు? ఒక పార్ట్ అది చూసి వెంటనే వాడు ఏమనుకుంటాడు? ఇది కాసుల పేరు, ఈ కాసుల పేరు ఇది బంగారం, బంగారం అని నిర్ణయించుకున్నాడు. ఇది బంగారం కాదు అని నిర్ణయించుకున్నాడు అనుకో, వాడు తీసుకోడు. బంగారం అంతా టెస్ట్ చేసి నిర్ణయించుకున్నాడా? లేదు. ఒక చిన్న పీస్ కూడా కాదు, పీస్ అంతా తీస్తే నేను ఊరుకుంటానా కదా. గీత గీచుకుని వాడు ఎట్లా కనుక్కున్నాడో, దాని మెరుపునే కనుక్కున్నాడో, దాని రంగునే కనుక్కున్నాడో, దాని ఏం కనుక్కున్నాడో, మొత్తానికి బంగారం అని వాడు కనుక్కున్నాడు. కనుక్కున్న తర్వాత వాడు ఏం చేస్తాడంటే దాన్ని తూకం వేస్తాడు కదా. అంతేగాని నగను నేను కొనుక్కునేటప్పుడు నగ ఎంత సైజు ఉంది, అది పొడుగు ఉందా, పొట్టి ఉందా, ఇంకే ఉందా, దారంతో కొలుద్దామా, ఇంకా దేంతో కొలుద్దామా, అది ఎన్ని ఇంచులు ఉంది, అది ఎట్లా ఉంది, ఇవన్నీ నేను కొనుక్కునేప్పుడు చూసా. ఇప్పుడు నేను అమ్ముదామని పోతే వాడు ఏం చేశాడు? ముందది బంగారం అవునా కాదా అని చూశాడు. ఆ తర్వాత వాడు ఏం చేశాడు? ఎంత తూకం ఉంది అని చూశాడు. ఇప్పుడు వాడు తూకం చూసిన తర్వాత వాడు నాకు క్యాలిక్యులేట్ చేసి నీకు ఇంత డబ్బులు వస్తాయమ్మా అని చెప్తాడు నాకు కదా. ఇప్పుడు వాడు క్యాలిక్యులేట్ చేసే దగ్గర కాసుల పేరుందా, బంగారం ఉందా? కాసుల పేరు లయమైంది. కానీ కాసుల పేరు నిజంగా లయమైందా? ఇక్కడ ఉంది. మీ అందరినీ చూస్తుండగా వాడికి అట్లా అనిపిస్తుంది. కాసుల పేరు లాగే ఉంది. షాపు వాడికి ఏముంది? బంగారం, ఇంత బంగారం దీంట్లో ఉంది అని వాడికి ఎట్లా తెలిసింది? తూకం వేసాడు. నీకు ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు? కాసుల పేరు కాబట్టి చాలా డబ్బులు ఇద్దామనుకుంటున్నాడా? గొలుసు కాబట్టి కొంచెం తక్కువ ఇద్దామనుకున్నాడు. వాడికి అది అవసరమే లేదు. కాసుల పేరు ఇప్పుడు వాడి దగ్గర లయమైందా కాలేదా? ఇంకా కాసుల పేరు నీకు అమ్మి డబ్బులు ఇవ్వలే, వాడు కరగబెట్టలే. కరగబెడితే కాసుల పేరు కనపడకుండా పోతుంది. కానీ కాసుల పేరుగా ఉండగానే దాంట్లో బంగారం వాడు ఏం చేశాడు? మనస్సులో ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? సత్తు ఎంత ఉంది దీంట్లో, సత్తుకు వాల్యూ కడుతున్నాడు, బంగారానికి వాల్యూ కడుతున్నాడు. నీ కాసుల పేరు కానీ, నీ నెక్లెస్ కానీ, నీ గాజులు కానీ వాడికి అవసరంలే. అది బంగారం అవునా కాదా అని ఒకటి చూశాడు. ఇంకొకటి అది ఎంత వెయిట్ ఉంది అని చూశాడు. నగను చూడలేదు,
దాని ఒరిజినల్ రూపం చూశాడు. అప్పుడు మీరందరూ నగలైతే విశేషాలన్నీ నగలు కావాలి. నేను బంగారం కొనుక్కుంటే షాపు వాడిని, షాపు వాడికి ఏమనిపించాలి? ఇది బంగారం అవునా కాదా అనిపించాలి. ముందు బంగారం అవునా కాదా ఎట్లా టెస్ట్ చేయమంటారో చెప్పనా? వీడు లివింగ్గా నాన్ లివింగ్గా అని చూస్తాడు. అంతే కదా? అరే వీడు బతుకున్నాడా, చచ్చిపోయిన వాడిని నేను కొంటున్నానా? అద్వైతం ఎంత బాగుంటుందో చూడండి రా. ఏ సబ్జెక్టు ఇంత ఆనందంగా ఉండదురా. ఎందుకనిరా అంటే ఇది నన్ను గురించిన కథ. ఎవడి గురించిన కథ అయితే మనకు కథ, మన కథ అయితే మనకు కావాలి. మరి మన కథ మనం కూడా అంత జాగ్రత్తగా వినకుండా ఏదో ఎప్పుడో చూస్తారులే, ఏదో చెప్తారులే, ఏదో విందాంలే, కాస్త పుణ్యం వస్తుందిలే. అస్సలు పుణ్యం రాదు. మీకు పుణ్యం రావాలంటే భారతమో భాగవతమో ప్రవచనాలు, చాగంటి వారి ప్రవచనాలు వినండి, పుణ్యం వస్తుంది. అద్వైతం వింటే పుణ్యం రాదు, జ్ఞానం వస్తుంది. అది అక్కర్లేదనుకుంటే రావాకండి. పూరా దాని వాల్యూ అది తప్పుగా అర్థం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు సత్తు కనుక్కున్నాం మనం. ఈ క్వశ్చన్లో నీకు ఏం చెప్పాడు? సత్ అనేది చెప్పాడు, ఇంకా చిత్తు చెప్పలే. ఇక జీవుణ్ణి గురించి విచారిద్దాము. నెక్స్ట్ పారాగ్రాఫ్ అది చెప్తున్నాడు. ఏమిటంటే జీవుడు బ్రహ్మమేనని శాస్త్రం చెప్తోంది. జీవో బ్రహ్మైవ, ఇది మనకు తెలుసు కదా. జీవుడు ఎట్లా బ్రహ్మము? ఇప్పుడు జీవుడిని కనుక్కోవాలి. అందుకే జీవుడు చిత్సామాన్యం. వీడు ఎక్కడున్నాడు? జీవుడు అసలు లేడు, వాడు పారాయణ లాంటి వాడు. నీ లోపల నేను నేను అంటున్నవాడు వాడే. వాణ్ణి నేను అనకుండా నువ్వు వాణ్ణి తీసుకొచ్చి వీడి మీద వేసి నేనంటున్నావు. నువ్వు తప్పు చేస్తున్నావు. పేడని బెల్లాన్ని కలిపేశావు. ఇప్పుడు నువ్వు ఏం చేసుకోవాలన్నా అది పనికిరాదు. అది పేడలాగా పిడకలు కొడదామంటే పనికిరాదు. బెల్లం కదా పాయసంలో వేసుకుందామంటే అది కూడా పనికిరాదు. మరి ఎందుకు పనికి వస్తుందండి? పేడ బెల్లము కలిపితే నాయన పారబోయేదా కదా. పేడ బెల్లం కలిపేశానండి, పాయసం చేసుకుంటారా పిడకలు కొట్టుకుంటారా అంటే రెండింటికి పనికి రాదురా, అది పారేయరా అంట. అది పారేయడం ఏమిటంటే జమ్మి చెట్టు దగ్గర పారేయడం. అది తీసుకెళ్ళి ఎప్పుడు పారేస్తారండి అని అడుగుతారా అడగరా? ముందు అడిగే క్వశ్చన్, ఎక్కడన్నా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ అడిగే ప్రశ్న ఎందుకురా పారేయమంటున్నావు? ఇప్పుడే తొందరగా, ఇప్పుడే కదా చచ్చిపోయింది, సాయంత్రం దాకా ఉంచుకుందాలి. లేదండి ఇంట్లో పిల్లలు అందరూ పిల్లలు కాదు, వీడి తినాలి. ఎందుకంటే సత్తు చేసి వదిలిపెట్టి వాకుదాండి. జీవుడు చిత్సామాన్యం. వాడు దేహంతో తాదాత్మ్యం పొంది చిద్విశేషమైనాడు. నాదితో తాదాత్మ్యం పొంది చిద్విశేషమైనాడు. నాదితో తాదాత్మ్యం పొందకుండా ఉంటే వాడు ఒరిజినల్గా నేనే. జ్ఞానం ప్రజ్ఞే కదా, జ్ఞానము ప్రజ్ఞే. మరి జ్ఞానం అని ఎందుకన్నామండి అంటే ప్రజ్ఞ నిరాకారం, జ్ఞానం అందుకు అది మర్చిపోవాకండి. జవాబులు నేను చెప్పకూడదు, మీరే చెప్పాలి. మీరే చెప్పండి ఇక్కడి నుంచి. వాడు దేహంతో తాదాత్మ్యం పొంది చిద్విశేషమైనాడు. చిద్విశేష చిత్సామాన్యాల్లో నుండి విశేషాన్ని వేరు చేసి సద్విశేష సత్సామాన్యాల్లో నుండి విశేషాన్ని వేరు చేస్తే, అందులో విశేషాన్ని వేరు చేయండి. ఎవరు? సత్సామాన్య సద్విశేషాల్లోంచి విశేషాన్ని వేరు చేయండి. చిత్సామాన్య చిద్విశేషాల్లో నుంచి విశేషాన్ని వేరు చేయండి. రెండు విశేషాలు తీస్తే సత్సామాన్యం చిత్సామాన్యం మిగులుతుంది. అర్థమైంది కదా? సామాన్యమే మిగులుతుంది. ఆ సచ్చిత్తులు ఏకమైతే ఆనందం అనుభవానికి వస్తుంది.
నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే నీవు జగత్తంతా వ్యాపిస్తావు కదా. జ్ఞానమయమైతే అంటే జ్ఞానం పార్ట్ ఎక్కువైతే నువ్వు జగత్తంతా వ్యాపిస్తావు. ఆ జ్ఞానం పార్ట్ ఎక్కడ ఎక్కువైంది అంటే మళ్ళీ ఆకులోకి రాలే, మళ్ళీ కాడలోకి రాలే, మళ్ళీ పువ్వులోకే వచ్చింది. అప్పుడు అదేమవుతుంది? ఆ మల్లె పువ్వులోకి వచ్చిన వాసన ఏమైంది? జగత్తంతా వ్యాపించింది. సవికల్ప దృష్టి విశేష జ్ఞానం, నిర్వికల్ప దృష్టి సామాన్య జ్ఞానం. నీ విశేష జ్ఞానాన్ని సామాన్య జ్ఞానంగా మార్చుకో. నామరూపాలతో పాటు అస్థిభాతీలను సచ్చిత్తులను చూడటం నేర్చుకో. అప్పుడు నువ్వు అంతటా వ్యాపించి చిదాకాశం అయిపోగలవు. చిదాకాశే సదాభాసం దీపితం చిజ్జడాత్మకం ఆపో జ్యోతి స్వరూపంచ. అప్పుడు నువ్వేమైపోతావంటే ఆపస్సు జ్యోతి అవుతావు. ఈ రెండిటి వల్ల కూడా ఒక అర్థం మనం తెలుసుకోవాలి. ఆపస్సు అంటే నీరు, జ్యోతి అంటే నిప్పు. నీరు నిప్పు అన్నారు. ఇవి రెండు కూడా పరస్పర విరుద్ధమైన వస్తువులు. ఎందుకంటే నిప్పు నీళ్ళని ఆర్పేస్తుంది కదా. నిప్పుని నీళ్ళు ఆర్పేస్తాయి కదా. నీళ్ళని నిప్పు ఆవిరి చేసుకోగలదు. ఒకళ్ళొకళ్ళు ఎంత ఎటువంటి వాళ్ళంటే దీన్ని అది మింగగలదు దాన్ని. అంటే ఇద్దరు శత్రువులు, అవునా కాదా? శత్రువులే కదా, ఒకదాన్ని ఒకటి మింగాలని చూసేవాడు. వీళ్ళల్లో ఎవడు పెద్దగా ఉంటే వాడు చిన్నవాడిని మింగేస్తాడు, ఎవడు చిన్నవాడుగా ఉంటే వాడు పెద్దవాడిని మింగేస్తాడు. ఒరే వీళ్ళిద్దరూ మింగుతున్నారు కదా, వీళ్ళిద్దరిని దూరం దూరంగా పెడదాము అంటే వీళ్ళిద్దరికీ వాల్యూ లేకుండా పోతుంది. చూడండి, ఒక ఆక్సిజన్ లేకపోతే దీపం వెలగదు, అవునా కాదా? అంటే ఇక్కడ 5 భూతాలు నీకు ఆపస్సు జ్యోతి రెండే చెప్తున్నాడంటే నీకు మొత్తం అన్నమాట నీ పంచభూతాలు. ఈ పంచభూతాలు ఎలాంటివంటే ఒక చిన్న అగ్గిపుల్ల గీస్తే గాలి ఎక్కువగా ఉంటే అగ్గిపుల్ల ఆరిపోతుంది కదా. గాలి లేకపోతే అస్సలే గాలే లేదనుకోండి దీపం వెలగదు. అంటే ఏం కావాలి? గాలి కావాలి. ఇట్లా ఒకదాని సహాయం ఒకటి తీసుకున్నందువల్ల నీకు విశేషాలు ఏర్పడుతున్నాయి. ఆ చిన్న సున్నం తీసుకోకపోతే పసుపు భారాన్ని చెయ్యలేదు. అది ఎక్కువైతే పసుపు ఎక్కువైతే, సున్నం తక్కువైతే భారాన్ని రాదు. సున్నమే ఎక్కువయ్యి పసుపు తక్కువైతే ఇవి రెండూ విరుద్ధమైనవి. ఇవి రెండూ కలిసి ఉంటాయి. ఇవి రెండే కాదు 5. అందుకని ఆపో జ్యోతి స్వరూపంచ. అది ఎవడు అంటే నమామి గురునాయకం. నా గురుదేవుడు ఎవడు అంటే ఆ 5 భూతాలు ఒక్కొక్కటి విరుద్ధమైనటువంటి రూపాలు కలవి. ఒకటి లేకపోతే ఒకటి ఉండలేవు, ఒకదాన్ని ఒకటి చంపాలని ప్రయత్నిస్తాయి. అలాంటి 5 వాటి వికృత రూపమే నా గురు స్వరూపం. అంటే మొత్తం నాకు కనపడుతున్నది, విశేషంగా కనపడుతుంది పంచభూతాలతో ఉన్న ఒక రూపం. పంచభూతాలే కదురా రూపం పొందింది ఎవరు? జ్ఞానం రూపం పొందలే, 5 భూతాలే రూపం పొందినాయి. ఎప్పుడైతే నువ్వు చిదాకాశానికి వెళ్ళావో ఆ చిదాకాశంలో సదాభాసం ప్రకాశిస్తూ ఉండేది ఎవరంటే దీపితం చిజ్జడాత్మకం. చిజ్జడాత్మకమైనటువంటి శరీరము, అందులో ఉన్న చైతన్యము. అంటే ఇది పంచభూతాలు ప్లస్ చైతన్యం, ఇవన్నీ కలిసి ఎక్కడున్నాయి అంటే చిదాకాశంలో వెలుగుతున్నాయి. ఆ వెలిగేది ఎవడు అంటే నా గురు స్వరూపం. అంటే నాకు ఈ రూపాలన్నీ పోతాయి, ఇవన్నీ కలిసి ఏమైపోతాయి? నా గురువుగా నాకు కనపడతాడు. కాబట్టి ఆయన ఒక్కడే ఉంటాడు. మళ్ళీ నేను ఒక్కడి నుండి వాడొక్కడు ఉండే, ఇద్దరు ఉండడానికి వీల్లేదు. ఇద్దరు ఉన్నామంటే నేను వచ్చే వరకు మీరు పాఠం చెప్పుకోండి, మీరు పాఠం చెబితే మేము వస్తాము. అప్పుడు అదిగో ఇద్దరు ఉంటే ఈ ప్రమాదం. ఒకడే ఉన్నాడు కదా, వాడే ఉంటాడు. అప్పుడు గురువు నీవు ఏమవుతారంటే గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. గురువు శిష్యుడు అనే ఇద్దరు ఉండడురా. ఎందుకంటే వీడు ఆల్రెడీ బ్రహ్మవిత్ అయిపోయినాడు. గురువుని ఎవరుగా చూశాడు? నామరూపాలైన రామనాథం గారుగా చూడడు.
ఎవరుగా చూశాడు? చిజ్జడాత్మకం, ఒక చైతన్యము ఒక జడము కలిస్తే ఎట్లా ఉంటుంది అని చూశాడు. అప్పుడు వీడు బ్రహ్మవిత్ అయినాడు. బ్రహ్మవిత్ ఏమవుతాడు? బ్రహ్మైవ భవతి. అందుకని గురువు శిష్యుడు ఇద్దరు ఉండాలి అని శంకర భగవత్పాదులు చెప్పినట్లు అయిపోతాడు. 94 రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ-ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.